గత వారం మనము వాక్యాన్ని ధ్యానించి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో గత వారం మనం వాక్యాన్ని ఏమని ధ్యానించున్నాం? ప్రైజ్ ది లార్డ్. దేవుని చాలామందికి దేవుడు ఉన్నాడు అన్న సందేశాన్ని మనము ఆలకించి ఉన్నాం. ఎంతమందికి దేవుడు ఉన్నాడు? చాలామందికి దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న వారికి అందరూ కూడా ఏదో ఒక రకంగా దేవుడు ఉన్నాడు అని మనందరికీ తెలుసు, అవునా కాదా? కానీ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళెందరూ, ఉన్నవారు కంటే తెలుసుకున్న వారే దేవుణ్ణి కలిగి ఉన్నవారని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. సో దేవుణ్ణి తెలుసుకున్న వారు ఎవరంటే, అందులో నేను కూడా దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడి గురించి వివరాలు అడిగితే నేను చెప్పలేను. ఇఫ్ సంబడి ఆస్క్ మీ అబౌట్ జీసస్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఒక మాట అడుగుతాను, చెప్తారా? ఏమనుకోవద్దు, తెలిస్తే తెలుసు, లేకపోతే లేదు. దేవునికి ఎంట్రుకలు ఉన్నాయా? ఓకే, రైట్. కళ్ళు? ప్రైజ్ ది లార్డ్. తల? నోరు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవునికి 2 రూపాలు ఉన్నాయి, అది మనకు తెలియదు. ఈ 2 రూపాలు తెలిసిన వాళ్ళు దేవుడి గురించి చాలా వివరంగా చెప్పగలుగుతారు. సో సాధారణంగా ఒక వ్యక్తిని మనం నమ్ముతూనే, అతని గురించి తెలుసుకుంటూనే ఆయన్ని వివాహం చేసుకుంటాం, ఆమెను వివాహం చేసుకుంటాం, ఆయన మీద ఆధారపడతాం, లేకపోతే ఆధారపడలేం. ఇప్పుడు ఇక్కడ చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, కానీ ప్రత్యేకంగా డాలీ ఎందుకు మిక్చర్ని హ్యాండిల్ చేస్తుందంటే, ఆమె దానికి తగిన వ్యక్తి కాబట్టి ఆమెను నమ్మొచ్చు. అక్కడ తానుంటే అన్ని కంట్రోలింగ్స్, ఇక్కడే కాదు బయట ఆన్లైన్ అన్నీ కూడా, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ బ్రదర్ గౌతమ్ గారు, డాల్ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే ఇప్పుడు సహోదరి స్వరూప చేసిన ప్రార్థన వెళ్ళిపోతుంది. బ్రదర్ దేవదాస్ వాయించిన మ్యూజిక్ కట్ చేసి బ్రదర్స్ గౌతమ్ గారు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇది మనకు అర్థం కాదు వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మనం అనుకుంటాం, కానీ ఏ సిచ్యువేషన్లో ఏది అవుట్ అవుతుందో, ఏది ఇక్కడ పని చేస్తుందో మనకు తెలియదు. అలాగే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇది కంట్రోల్ చేయగలుగుతారు, ఎప్పుడైతే ఇతనికి ఇవి తెలుసు అని మనం నమ్ముతామో, అప్పుడే ఆయన మీద మనం ఆధారపడగలుగుతాం. ఎస్, వి బిలీవ్. సో చాలామంది దే నో మీ, నేను తెలుసు కాబట్టి, నా ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు తెలుసు కాబట్టి దేశ విదేశాల నుంచి మన దగ్గరికి వస్తారు. రైట్, ప్రైజ్ ది లార్డ్. మన అకామిడేషన్ సరిగా లేదు కాబట్టి, అనుకూలంగా లేదు కాబట్టి చాలామంది రారు మన ఆలయానికి. ఎందుకంటే కూర్చోడానికి, లేవడానికి ఒక్కొక్కసారి రష్ ఎట్లుంటుంది మన దగ్గర, మనకే కూర్చోడానికి స్థలము ఉండదు. సో ఇవన్నీ చూసిన వాళ్ళు ఆన్లైన్ అనే అటెండ్ చేసుకుంటారు. ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ నాకు పని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా పోయినసారి నేను దేవుని గురించి మీకు బాగా చెప్పాను, కొన్ని విషయాలు చెప్పాను. ఇది మీకు వినడానికి ఒక రకమైన వింతగా ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇలాంటి రహస్యాలు విని ఎప్పుడు కూడా నేర్చుకోలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి రహస్యాలు వినే అలవాటు మనకు లేదు. మనకు ఏమి తెలుసు అంటే, కష్టంలో విడుదల, వేదనలో విడుదల, బాధలో విడుదల, బలహీనంలో విడుదల, అనారోగ్యంలో, ఇవే నేర్చుకున్నాం. కానీ దీనికి ముఖ్య కార్యకర్త ఎవరు, అతను ఎలాంటి వాడు అన్న సంగతి మనకు తెలియదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా బొమ్మిన కళ్ళు తెరిచి చెప్పమ్మా. సో నిన్నటి వారము అంటే గత శుక్రవారం మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం, అన్ని ప్రాముఖ్యమైన విషయమే, నిన్న నేడు నిరంతరం ఉన్న దేవుడు అంటాం. అందరికీ తెలుసా? దేవుడు నిన్న, ఈరోజు, రేపు ఉన్నవాడు. ఇది మామూలుగా మీ అందరికీ తెలుసు ఈ వచనం. ఎస్ ఆర్ నో? నిన్న ఎట్లుంటాడు, ఇవాళ ఎట్లున్నాడు, రేపు ఎట్లుంటాడు తెలియదు. కాబట్టి పోయినసారి మీకు వివరించి చెప్పాను, నిన్న మీరున్నారు, ఈ రోజుకి వచ్చేసారు, ఈ రోజులో ఉన్నారు మీరు, మీకు నిన్న పోయింది, అవునా కాదు? కానీ నిన్న 2024లో కూడా దేవుడు లేకపోతే ఈ యొక్క భూమి, ఈ యొక్క లోకము ఉండలేదు. ఇట్ కెనాట్ బి సస్టైన్డ్. ఈ భూమి దేని మీద ఆధారపడిందంటే, ఈ బిల్డింగ్ పిల్లర్ మీద. ఈ భూమికి పిల్లరు
ఆయన మాట, హిజ్ వర్డ్. పోయినసారి నేను చెప్పాను, యేసు యొక్క కృప మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. ఎట్లా? బై వర్డ్. హిజ్ వర్డ్ కమ్స్, గ్రేస్ కమ్స్. ప్రతి ఒక్కరికి తన వాక్కు ఎప్పుడైతే మనం పొందుకుంటామో కృపను పొందుకుంటాం. కృప వెంబడి కృపతో నన్ను దీవించిన నా యేసయ్యా. ఎక్కడి నుంచి వచ్చింది కృప? యేసయ్య నుంచి. యేసయ్య ఎవరు? వర్డ్. సో వెన్ ద వర్డ్ కమ్స్, గ్రేస్ కమ్స్. కృప వస్తుంది. సో నువ్వు వింటే కదా కృప వస్తుంది, వింటే కదా దీవించబడతావు, వింటే కదా కృపలో నింపబడి అన్ని నా కృప నీకు చాలు అంటే ప్రతి క్షణం ఈ వాక్యే నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నిన్న మనం వచ్చేసినాం, ఈ రోజుకి దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి భూమి ఇంకా ఆగి ఉన్నది. భూమి మీద ఉన్న సమస్తం అలా ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు దేవుడు ఉన్నా కాబట్టి ఈరోజు కూడా మనం బ్రతికున్నాం. రేపు దేవుడు ఉంటాడు కాబట్టి రేపటి దినము మనం చూడగలుగుతామని ఆశ కలిగి ఉన్నాం. డబ్బులు లేవనుకోండి, రేపటికి ఏం ఆలోచన కలిగి ఉంటాం మనం? ఏం తింటామో ఏమో. ఒక విధవరాలు ఏమన్నది, నాకు కొడుకుకు ఇంత పిండి ఉంది, తినేసి సావాలంటే రేపు లేదు వాళ్ళకి. కానీ దేవుడు వచ్చిన తర్వాత, ప్రవక్త ద్వారా దేవుడు వచ్చిన తర్వాత రేపు కాదు 3.5 సంవత్సరాలు ఉన్నది. సో ఈ రీతిగా దేవుడు మనకు అనుక్షణం ఉండే వ్యక్తి. ఫర్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ. మనకేమో నిన్న నేడు నిరంతరం అలా ఉంటుంది. ప్రతి చోట ఉన్న దేవునికి ప్రతి క్షణము ఇప్పుడే అన్నట్టు ఉంటుంది. ఎట్లుంటుంది? నీ బాధ ఇప్పుడు నీకుండొచ్చు, ఆయన మొన్న బాధల్లో కూడా ఇప్పుడే ఉండే, ఇవాళ కూడా ఇప్పుడే, అన్నిట్లో ఆయన ఇప్పుడే. ఈజ్ ఇన్ ఎస్టర్డే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ నౌ, టుడే ఈజ్ నౌ, టుమారో ఈజ్ నౌ. అందుకే నిరంతరం ఉన్న దేవుడు ఎలోహీం అంటారు ఆయన. ప్రతి చోట ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకని దేవుడిని మనం పూర్ణ మనసుతో నమ్మాలి. ఉన్న దేవుడు, నిన్న ఉండి మోసం చేసే దేవుడు కాదు. నిన్న ఉన్నాడు ఇలా లేడు, ఎల్లుండి ఉండడు అని మోసం చేసే దేవుడు కాదు. కాబట్టి వీ హ్యావ్ టు ట్రస్ట్ ఫర్ అవర్ ఫ్యూచర్, వీ హ్యావ్ టు ట్రస్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఆల్సో. మన బిడ్డల యొక్క జీవితంలోకి మనము దేవుణ్ణి విశ్వసించవచ్చు. నీ భార్య జీవితంలో, భర్త జీవితంలో చాలామంది అంటారు, నేను లేకపోతే నా భార్య ఎలా బ్రతుకుతుంది? ఐ షుడ్ ట్రస్ట్ గాడ్, షీ విల్ లివ్ మోర్ ప్రాస్పర్ దెన్ మీ. నేను పోయిన తర్వాత నా భార్య బిడ్డలు నాకంటే గొప్పగా ఈ లోకంలో జీవిస్తారని యేసుని నమ్మిన బిడ్డని అనాలి. కానీ మనము అలా ఉండం. సో మన బిడ్డల కోసం నమ్మాలి, మన బిజినెస్ కోసం నమ్మాలి, మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యంలో యేసుని మనము నమ్మాలి. ఎందుకంటే మనకు ఫ్యూచర్ కావాలి, అవునా కాదా? మీకు భవిష్యత్తు కావాలన్నా వద్దా? మీకు కావాలి, యేసుకి అవసరం లేదు. అందుకే రేపు నేను రాకపోతే ఎట్లా అంటే, నువ్వు లేకపోతే నాకు ఏం కాదంటాడు ఆయన. ఫ్యూచర్ నీకు కావాలి. రేపు నువ్వు వస్తే ఎల్లుండి దీవించబడతావు. కాబట్టి చాలామంది రేపు రాకపోతే వర్షిప్ ఎట్లా? నువ్వు రాకపోతే ఏం కాదు. వీ నీడ్ ఫ్యూచర్, ఈ డజంట్ నీడ్ ఫ్యూచర్. కాబట్టి మనకు భవిష్యత్తు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఎవ్రీ మూమెంట్. ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క వాటిలో ఉన్న దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్క వాటిలో ఉన్న దేవుడు. ప్రతి క్షణం మీరు ఎక్కడ ఏ విధంగా అయితే ఉంటారో ఆ రీతిలో దేవుడు మీ దగ్గర ఆ క్షణంలో ఉన్న దేవుడు. ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్ ఈజ్ ప్రెసెంట్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. సో హిస్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ ఈజ్ నౌ. గతములో ఏదైతే పోయిందో, ఇప్పుడు ఏదైతే ఉన్నదో అన్ని పోయినది కూడా ఇప్పుడే. నిన్న అవమానం జరిగితే కదా ఈరోజు మీకు దీవెనిస్తున్నాడు. ఫర్ ఎస్టర్డే సారోస్ ఈస్ గివింగ్ జాయ్ టుడే. దట్ మీన్స్ ఎస్టర్డే ఈజ్ టుడే ఫర్ హిమ్. మనం బర్త్డే ఈరోజు సెలబ్రేట్ చేయక బిలేటెడ్ బర్త్డే అని రేపు చెప్పుకుంటాం. ఆయన ఆ రోజు వస్తే హ్యాపీ బర్త్డే అంటాడు నీకు. ఈరోజు బర్త్డే రోజు నీకు సార ఉంటే రేపు దీవించినప్పుడు హ్యాపీ బర్త్డే అంటాడు. అలా దీవించే దేవుడు మన దేవుడు. సో హీ ఈజ్ నౌ, ఫర్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ, ఎవ్రీ మూమెంట్ ఈజ్ నౌ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుడిని మనం దేవుడని పిలుస్తామంట. ఏమని పిలుస్తాం? ఎప్పుడు ఉన్నవాడినే పిలవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఈజ్ నో అదర్ గాడ్, దేర్ ఈజ్ నో అదర్ గాడ్ దెన్ అవర్ గాడ్. ఈ దేవుని తప్ప వేరే ఏ దేవునికి ఈ క్వాలిటీస్ లేవు. నేను అన్ని చదివినా, పేర్లు చెప్పను, అన్ని చదివినా.
హల్లెలూయా. ఎందుకంటే లోతుగా చదివి 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 రాయిలాగా కూర్చున్న ఎవ్వరు ఏమడిగినా ఆన్సర్ కాదు, యేసుడే. మళ్ళీ మాట్లాడడం లేదు నా దగ్గర. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ వాజ్ వెరీ యాంగ్షియస్ టు నో ఎవ్రీథింగ్. నా దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవాలి. వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు, దీనికి అర్థమేంటి అన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి మన దేవునికి ఉన్న క్వాలిటీస్ మరి ఏ దేవుళ్ళో లేదని గట్టిగా చెప్పుకోవచ్చు మనం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయనని నిరంతరం ఉన్న దేవుడు యేసయ్యా అని పిలుస్తారు. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆయనకు మంచి గుణాలు కొన్ని ఉన్నాయి. ఆ గుణాలు ఏంటంటే ఆయన పవిత్రుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రత్యేకమైన గుణాలు. హి ఈజ్ హోలీ అండ్ హిస్ హోలీనెస్ మీన్స్ he owns his own class. దేవుడు పవిత్రుడు అంటే ఆ పవిత్రతకు అర్థం ఏంటంటే ఆయనకు ఒక స్టాండర్డ్ ఉంది, ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక ఆఫీస్. ఇప్పుడు నిన్న ఆఫీస్ ఉంది, ఓకే, అది నా స్థలం. బ్రదర్ కంటూ ఒక ఆఫీస్ ఉందా? ఆ సీట్లు ఎవరైనా కూర్చోవచ్చా? చూడండి. సో ఆ పవిత్రతలో ఎంత మన ప్రార్థన వీరులైనా, ఎంత భక్తులైనా, ఎంత పునీతులమైనా ఆ స్థలానికి ఆ క్లాస్ అయినది. సో అంత గొప్ప పవిత్రుడు మన దేవుడు. అంటే ఒక గొప్ప స్థాయి ఆ హోలీనెస్లో, ఆ పవిత్రతలో ఎవ్వరు కూడా మనం ప్రవేశించలేం. అంతగా దేవుడు హోలీ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ క్లాస్లో వేరే ఎవ్వరు రాలేరు. మీరు ఎంబీఏ చదివేయండి. మీరు ఇప్పుడు సిస్టర్ బ్రిట్టో ఎంబీఏ చదువుతుందంటే రేపు ఎల్లుండి సిస్టర్ అన్నా మైకిల్ కూడా ఎంబీఏ చదివేస్తుంది. సో షీ కెన్ ఎంటర్ ఇన్ టు హర్ క్లాస్, బట్ ఇన్ గాడ్స్ క్లాస్ నో వన్ కెన్ ఎంటర్. ఎవ్వరు కూడా అందులో. మరి అదేవిధంగా ఆయన క్లాస్ రూమ్లో ఏ షేర్ హోల్డర్ ఉండరు, పార్ట్నర్స్ అంటారు కదా, పార్ట్నర్స్ ఉండరు. ఎవ్వరు కూడా ఆయన క్లాస్లో షేర్ హోల్డర్స్ ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈజ్ అన్కరప్టబుల్. ఎలాంటి శోధనకు గురి కాని దేవుడు మన దేవుడు. ఎలాంటి శోధనకు గురి కాకుండా. ఎందుకంటే మాథ్యూ చాప్టర్ 4, లూక్ చాప్టర్ 4, జాన్ చాప్టర్ 4లో మనం చూసాం, సాతాన్ దేవుడిని శోధించింది, ఎక్కడ కూడా యేసయ్య శోధింపబడలేదు. నో వేర్ హీ వాస్ టెంప్టెడ్. సో అన్కరప్టబుల్ గాడ్. సో హీ ఈజ్ ఎ సిన్లెస్ గాడ్. ప్రతి ఒక్కరు పాపులే లోకంలో, వాక్యం సెలవిస్తుంది. కానీ యేసయ్య మాత్రము ఎలాంటి పాపం లేని పవిత్రమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చాలా మందికి ఏ దేవుని గురించి తెలియదు. కాబట్టి కొంతమంది ఎలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే పాపము తెలియని దేవుడు, పాపని చేయని దేవుడు, పవిత్రమైన దేవుడు. ఏది చేసినా అందులో ఏ మిస్టేక్ ఉండదు. am I right or wrong? నీకు కీడు జరిగినా, వెరోనికా, స్వరూప మీ ఇద్దరికి కీడు జరిగినా, నేను చెప్తున్నాను కదా, దేవుళ్ళో ఎలాంటి కీడు మీకు జరిపించాలని ఆలోచన ఉండనే. మనమేమనుకుంటాం, సిస్టర్ వెరోనికా అబ్బాయి, సిస్టర్ స్వరూప నాకు ఇట్లా జరిగిందక్క, మరి అదేవిధంగా స్వరూప సిస్టర్ అబ్బాయి నాకు ఇట్లా జరిగిందక్క. కానీ దేవుడి దృష్టిలో ఆయన నీకు ఎలాంటి కీడు చేయలేదు. ఎందుకంటే ఆయన పవిత్రుడు. ఆయన పాపము లేని పవిత్రమైన దేవుడు. కాబట్టి ఇక్కడ చూడండి, మనం ఎలా పాపం చేస్తున్నామో మంచిగా క్లియర్ చేస్తాను. వితౌట్ నోయింగ్ హిస్ హోలీనెస్, ఆయన పవిత్రత తెలియకుండా, ఆయన యొక్క క్లాస్ మనకు తెలియకుండా, ఆయన పాపము చెయ్యడు. చెయ్యలేని వ్యక్తి, ఎలాంటి తప్పు చెయ్యడని తెలియని వ్యక్తులే నాకు ఇలా జరిగిందని దేవుడిని దోషిస్తారు. ఏది జరిగినా నీ కుటుంబంలో ఎందుకు దేవుడు ఇలా చేశాడు అంటే పాపం చేశాడా? ఈ సిన్లెస్ గాడ్ ఈజ్ హోలీ. హీ నెవర్ గాట్ కరప్టెడ్. ఏ రోజు కూడా దేనికి ఆశపడి, అన్ని ఇచ్చిండు కానీ ఆశపడి ఒకరికి ద్రోహం చేసే దేవుడు కాడు. కాబట్టి మన ఆలోచన ద్వారా సైతాన్ని కలిగించే, మీరు కాదు, నేను కాదు, సైతాన్ని పుట్టించి, ఎందుకు ప్రభువా నా జీవితం ఇలాగా అని కొందరిని అడుగుతాం మనం. యు కెనాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, జోబ్ సేస్. ఎందుకంటే ఎలాంటి ఉద్దేశం లేదు. ఎందుకు ఆలస్యమైంది? నీ చిత్తమే, నీ రాజ్యమే. ఈ ప్రార్థనకు అర్థం తెలియదండి మనకి. అన్కరప్టబుల్ గాడ్. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ హిమ్
ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి ఒక్క స్థలంలో ఆలస్యమైన, మరణమైన, సచ్చిన 10 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అబ్బాయి కానీ చస్తే కూడా అందులో మిస్టేక్ ఉండదు. ఉంటుందా? ఎందుకంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయలేడు, పవిత్రుడు కాబట్టి. హల్లెలూయా. తండ్రి వందనం. వాట్ ఎవర్ గాడ్ డస్, దేర్ వోంట్ బి ఎనీ మిస్టేక్, బికాస్ హి ఈజ్ హోలీ గాడ్. గాడ్ ఈజ్ ఓన్లీ హోలీ, ప్రైజ్ ద లార్డ్, అండ్ రైచియస్. నీతిమంతుడు, పవిత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్సల్యూట్లీ రైచియస్, ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి బలహీనతలు లేని రైచియస్ అంటే మీ అందరికీ తెలుసు. హల్లెలూయా. నీతిమంతుడు అంటే పాపం లేని వ్యక్తి నీతిమంతుడని అనుకోకండి. మరి ఎవరండి నీతిమంతుడు అడగరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం లేని వ్యక్తి నీతిమంతుడని అనుకోకండి. మరి ఏమనుకోవాలి? ఇంత సైలెంట్ ఉంది ఏంటిది? Go Jesus. The person who does not sin is not a righteous person. Then who is righteous person? Hallelujah. Hallelujah. The righteous person is who has the ability to do everything right. ఎవరికైతే ప్రతి ఒక్క క్షణము తప్పు చేయకుండా ఉండే ఆసక్తి కలిగి ఉంటాడో ఆయననే నీతిమంతుడు అంటారు. పాపము చెయ్యకుండా ఉన్నంత మాత్రాన ఆయన నీతిమంతుడు కాదు. తప్పు చెయ్యకుండా ఉండే ఆసక్తి, అది దేవుళ్ళో ఎంత గొప్ప శక్తి ఉందంటే, మనము తప్పు చేస్తుంటే మనల్ని కాపాడే శక్తి ఉంది. ఆయన తప్పు చేయకుండా ఉండే శక్తి కూడా ఆయనలో ఉంది. కాబట్టి ఈజ్ అబ్సల్యూట్లీ ఎ రైచియస్ గాడ్. అంటే ఎక్కడ ఏ పరిస్థితి నీకు వచ్చినా, జైలుకు పోయినా మై గాడ్ ఈజ్ దేర్ అన్న నేను. హల్లెలూయా. ఆయన తప్పు చేయడు, నన్ను పిలిచాడు. హీ కాల్డ్ మీ నాట్ టు బీ హియర్, దెర్ ఈస్ సంథింగ్ హియర్ అన్నాను. ఇక్కడ నుంచి ఏదో ఉంది, తీసుకుపోవాలి. హల్లెలూయా. ఈవెన్ ఐ ప్రీచ్డ్ దేర్ ఆల్సో. హల్లెలూయా. నైజీరియాకు పోయి ప్రీచింగ్ చేయలే కానీ ఢిల్లీ పోయి ప్రీచింగ్ చేసేసి వచ్చేసిన. సింపుల్. హల్లెలూయా. అర్థమైతే అర్థమైతే, లేకపోతే కాదు. సో దిస్ ఈస్ హౌ గాడ్ యూజెస్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం. కాబట్టి బికాస్ ఈజ్ హ్యావింగ్ దట్ అబిలిటీ నాట్ టు సిన్ ఆల్ ద టైమ్, హీ హ్యాస్ దట్ అబిలిటీ, సో ఈస్ కాల్డ్ righteous. Praise the Lord. Hallelujah. So righteous is not just ability to be accurate, righteous is a power. ప్రతిసారి నేను ఇది చెయ్యను. ఇప్పుడు కొందరు ఉంటారు, మై నే బోలి మా ఉస్కే బీచ్ మే ఏమంటారు, ఆమె మధ్యలో నేను చెప్పను, ఆమె మధ్యలో నేను మాట్లాడను, ఆమె మధ్యలో నేను చెప్తే నేను ఇరుక్కుపోతాను, నేను నీతిమంతుడిలాగా కాదు. దాన్ని నీతిమంతులు అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అని అమ్మ ఆమె చాలా నీతిమంతురాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైచియస్గా నీతిమంతుడిలాగా ఉండే శక్తిని మనకు ఉండాలి. అంటే ఈ శక్తి ఎవరికి ఉంటుందంటే, ప్రతి ఒక్క బలహీనం ఏదైతే నిన్ను అవినీతిలోకి నడిపిస్తుందో వాటిని ఎదిరించే శక్తి, నిలబడే శక్తి, దాంట్లో ఉండే శక్తి నీలో ఉంటేనే నువ్వు నీతిమంతురాలుగా ఉండగలుగుతావు. అందుకే రోజు ఒకరు ఈరోజు బాగుంటారు, రేపు ప్లేట్ పిరాన్ చేస్తారు. ఈరోజు రేపు అయ్యో నిన్న ఎంత నీతి మాటలు మాట్లాడిందమ్మా అంటారు. అవునా కాదు? మరి ఏమనుకుంటున్నావు, నాకు బాగా తెలుసు ఆమె గురించి అంటది ఇంకొక ఆమె. అవునా కాదు? మీ స్టోరీ చెప్తున్నా, ఇది బైబుల్ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే నేను చెప్తున్నా, చీర గురించి చెప్పినా కదా. చీరకి భర్తకి వ్యత్యాసం ఏంటంటే, చీర కట్టుకున్న ముందు ఉతుకుతాం, నీతిమంతులం మనం. అవునా కాదా? అవునా. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుడే. హల్లెలూయా. చూడండి నీతిమంతులు. మీకు అర్థమైందా? ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? నీతిమంతుల గురించి. ఎవరి గురించి మాట్లాడినా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉతకలే?
ఉతికినవా? ఎవరెవరు ఉతికిండ్రు చేతులు ఎత్తండి. వీళ్ళకి లేరా? ఉంటే పోయిండేమో, అందుకే లేపుతలేరు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా ఉందండి కథ. మరి వీళ్ళు నీతులు మాట్లాడే వ్యక్తులు, పామ సంగీతనం చేసిన వాళ్ళు రేపు 40 డేస్లో వీళ్ళే నంబర్ 1 ఫాస్టింగ్ ఉంటారు. నేను అప్పుడు జోక్ చెప్పిన ఇక్కడ లాగడానికి మిమ్మల్ని. ఇదండి మన కథ. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ టు బి ఎ రైచియస్ మ్యాన్, టు కంట్రోల్ ఎవ్రీథింగ్. ఒక వ్యక్తి అవినీతితో మాట్లాడినా ఒక నీతిమంతుడికి శక్తి ఉండాలి దాన్ని భరించుకొని వాళ్ళతో సావాసం కలిగి ఉండడానికి. దగ్గరగా ఏమైంది చిన్న, ఏం కాలే, మా బ్రదర్కి నా గురించి తెలియదేమో, నేను నిన్న అట్లా. సో దిస్ ఈజ్ వాట్ కాల్ రైచియస్నెస్. ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఇలాంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని బిడ్డలము మనం ఎలాంటి వాళ్ళై ఉండాలని. నీతిమంతుల యొక్క ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ విల్ బి ఆన్సర్డ్ అన్నాడు. సో ఇఫ్ యూ బికమ్ లైక్ గాడ్, యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ఈ యొక్క శక్తిని సాతాను మీరు పొందుకోకుండా, ఇందులో ఎదగకుండా, ఈ శక్తి వాక్కు ద్వారానే వస్తుంది, ఎదగకుండా మిమ్మల్ని బలహీనం పరిచి ఎక్కడుండాలి అక్కడ విశ్వాసం ఉంది, అది ఉంది, కానీ నువ్వు నీతిమంతుడుగా లేకపోతే నీ ప్రార్థన ఆలకించబడదు. అందుకే ఏ రోజు కోపం అక్కడే, ఎవరేం చెప్పినా అక్కడే, ఎవరేం పట్టించుకున్నా అక్కడే, ఎవరేం విన్నా వినకపోయినా అక్కడే, ఎవరిని ఏం అడగాలి అడిగేయాలి, గమ్మున పోయి ఇంట్లో కూర్చోవాలి. ఎందుకంటే నా ప్రార్థన చాలా మందికి అవసరం. ఇఫ్ ఐ ప్రే మెనీ విల్ బీ బ్లెస్డ్. అది నాకు కావాలి. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు ఎంత నీతిమంతుడు. ఎలిజబెత్, మీ డ్రెస్ కలర్ ఏంటమ్మా? పర్పుల్. ఓకేనా? సిస్టర్ బ్రిటో, మీ కలర్ ఏంటిది? మిల్కీయా, పింకీయా? పింకీ. పర్పుల్ కలర్ ఉందా? కనిపిస్తూ లేదా మీకు? ఉందా? ఇక్కడ పింక్ ఉందా? చూడండి, దేవుడు నీతిమంతుడు. ఎలాగా? కొన్నిసార్లు మనము దైవజనుడు చెప్పినా నమ్మం, దేవుని మాట చెప్పినా నమ్మం. ఇప్పుడు ఇక్కడ దేవదాస్ బ్రదర్ వైట్ షర్ట్ వేసుకున్నారు అనుకోండి, అవునా? ఒకటి ఎంత, ఎన్ని కలర్లు వచ్చినాయిడా? 1 2 3, పర్పుల్, వైట్. ఇప్పుడు దేవుడు అంటాడు లేదు ఇది రెడ్డే. ఏమన్నాడు? ఈ 3 కలర్లు ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. అయితే మీరు దాన్ని చూస్తే అది రెడ్ లాగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అబద్ధం చెప్పడు కాబట్టి, ఆయన చెప్పింది సత్యం కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి అది జరిగే తీరుతుంది. So when God says something, you will be blessed. In every circumstance you will be blessed. నీకు ఇది వస్తుంది, ఇది దీవించబడతావు, ఈ రీతిగా నువ్వు ఎదుగుతావంటే, నువ్వు కలర్ బ్లాక్ అయినా వైట్ అంటే వైటే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఇదండి మన దేవుడు. ఇది తెలియనప్పుడు ఎట్లయితే తక్క, ఇట్లయితే తక్క. అర్థమైందా? ఇన్ని రోజులైంది అక్క, ఏం కాలే. వైట్ అంటే రెడ్ అంటే జరుగుతుందంటే జరిగే తీరుతుంది. అదండి నీతిమంతుని యొక్క ప్రార్థన. ఈ దేవుని తెలుసుకుంటా ఇన్ని సందేహాల్లో విశ్వాసం కలిగి ఉన్న భక్తులమై ఉన్నాము మనం. ఆమేనందాం. ఇది తెలిస్తే వైట్ అంటే వైటే. నా దేవుడు తన సేవకుడి ద్వారా పలికిందే నా జీవితంలో జరిగే తీరుతుంది. అదండి దేవుని శక్తి. సో యూ హ్యావ్ టు నో ఎవ్రీ పార్ట్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్క అవయవాల గురించి మనం తెలుసుకుంటేనే ఆయన గొప్ప శక్తిని మనం తెలుసుకుంటాం. ఇది తెలుసుకున్న వాడు ఏ రోజు భూమి మీద పడిపోడు. ఆయన్ని ఎవరేం తాకలేదు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. హల్లెలూయా. తండ్రి ఆరాధన. ఎందుకంటే ఆయనలో ఆ శక్తి ఉన్నది. ఆయన శక్తి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట ఏంటంటే దేవుని యొక్క ప్రేమ మీ అందరికీ తెలుసు.
ఏమని? అపారమైన ప్రేమ, తన ప్రేమను మన కోసము ప్రాణాన్ని పెట్టే విధంగా పరలోకం మనల్ని వదులుకొని వచ్చిన ప్రేమ అది. కాబట్టి ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం, 16వ వచనం. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము. John 4:16. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనము విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును, దేవుడు అతని యందును ఉండును. ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ యందు దేవుడు దీవిస్తాడు. వాళ్ళ యందు దేవుడు జీవిస్తాడు, వాళ్ళు దేవుడందు జీవిస్తారు. ప్రేమ లేని వ్యక్తి దేవుడు ఎందుకంటే అందరికీ తన అధికారాన్ని, తన శక్తిని, తన బలాన్ని ఇవ్వడు. చెప్పండి, వై గాడ్ డస్ నాట్ గివ్ ఆల్? చాలామంది నేను చూసిన నా సేవలో, చాలామంది ప్రీచర్స్ని చూసిన, చాలామంది వర్షిప్స్ని చూసిన, చాలామందిని అనేక విధాలుగా గొప్ప గొప్ప స్థలంలో చూసిన, వేదికల మీద చూసిన. బట్ వై గాడ్ హ్యాస్ నాట్ గివెన్ దెమ్ దోస్ పవర్స్ విచ్ దే షుడ్ హ్యావ్. వాళ్ళ దగ్గర ఉండాల్సిన శక్తి. చాలామంది నేను ఇది కూడా చూసిన, ఒకరికి దయ్యం పడితే నువ్వు ఫలానా రిట్రీట్కి పో అంటారు. అక్కడ రిట్రీట్ అటెండ్ చేయి, నువ్వు నీలో ఉన్నదని తెలుసుకోగలిగితే నువ్వు విడుదల ఎందుకు ఇవ్వలేకపోయినావు? హల్లెలూయా. సో ఎందుకు దేవుడు ఇవ్వలేదు? చాలామందికి తప్పిస్తారు కొంతమంది. దే ప్రే, దే ఫాస్ట్, బట్ స్టిల్ దే డోంట్ గెట్ ఇట్. వై? ఎందుకు దేవుడు ఇవ్వడు? వాళ్ళంటే ఇష్టం లేదా? వాళ్ళ దేవుని సేవకులు కారా? అవునా కాదా? ప్రార్థన చేస్తారా లేదా? అవునా కాదా? మరి ఎందుకు సిస్టర్ ఇవ్వరు? పేరు విలువలనా ఎవరిదన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ప్రేమ అన్నది వాళ్ళలో ఉండదు కాబట్టి. ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది, సహిస్తుంది, మన్నిస్తుంది, అన్నీ చేస్తుంది. అయితే ఎవరికైతే దేవుడు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తాడో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? వాళ్ళకు దయ, కనికరము, జాలి, ప్రేమ, కరుణ అన్నీ ఉంటాయి. వాళ్ళ కోపం కూడా దీనిలోనే ఉంటుంది. ఎందుకంటే ఒకడు సస్తున్నట్టే ఈ వ్యక్తి తట్టుకోలేడు, ఒకడు బాధపడుతున్నట్టే ఈ వ్యక్తికి అసలు ఉండలేడు. కోపంతో నువ్వు రేపు ఇట్లా అట్లా అంటాడు, కానీ మళ్ళీ ఇంటికి పోయి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తికి దేవుడు ఆ బహుమానంలు ఇస్తాడు. భక్తిపూర్వకంగా ఉన్న వ్యక్తులు కాదు, బైబుల్ బాగా చదివిన వాళ్ళు కాదు, ఇంగ్లీష్లో బోధిస్తే వాళ్ళకి ఇచ్చేయడం కాదు ఇది. సో దోస్ హూ హ్యావ్ దట్ లవ్, ఇన్ లవ్ యూ హ్యావ్, బికాస్ ఆఫ్ లవ్ హీ కేమ్. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ లవ్, హౌ కెన్ జీసస్ గివ్ యూ దోస్ పవర్స్ వాట్ హీ హ్యాస్? ఇవ్వడు. అందుకే అన్నాడు, నిన్ను ప్రేమించినట్టు నీ సహోదరుడు. నువ్వు ఎప్పుడైతే అది చేయలేవు నీకు ఆ వరం రాదు. నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఎంత పెద్ద బోధకుడన్నా ఉండని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. ఎందుకు వై పీపుల్, చాలామంది ఎంతోమంది బోధకులున్నా ఏదున్నా కూడా, బట్ దే సీ మీ ఇన్ ఎ డిఫరెంట్ ఐ. వై? బికాస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సో మెనీ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. బట్ ఐ డోంట్ నో హౌ ఐఎమ్ బ్లెస్డ్, బట్ గాడ్ బ్లెస్డ్ మీ. హల్లెలూయా. అందులో నాకు ఏమాత్రము గర్వం కానీ అహంకారం కానీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ ప్రేమ మనకు కలిగి ఉంటే మనము పొందుకోలేనిదన్నది మన జీవితంలో ఉండదు సమస్తం. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? ఇఫ్ యూ హ్యావ్ దట్ లవ్ యూ విల్ హ్యావ్ మీ అన్నాడు. జీసస్ విల్ బి దేర్ ఇన్ యూ. వెన్ జీసస్ ఈస్ దేర్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ దేర్. అన్నీ ఉంటాయి నీలో. మరియ తల్లి గర్భంలో ఉన్నట్లు నీ ఇంట్లో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూ పాడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. करुणा से तेरी तू इस जहां को बर, ढाल बनकर मेरी मुझे बचाता है. ढाल बनकर मेरी मुझे बचाता है. जब मैं पुकारूं तू दौड़ आता है. जब मैं गिरूं मुझे उठाता है. हालेलुया 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 ప్రైజ్ ది లార్డ్. సో మన దేవుడు సర్వశక్తిమంతుడు, నిత్యమున్నవాడు, అన్నీ తెలిసినవాడు. ఏమేం మంతుడు? అన్నీ తెలిసిన లాస్ట్ వాడే చెప్తున్నారు. నీతిమంతుడు సర్వశక్తిమంతుడు, నిత్యమంతుడు ఎల్లప్పుడు ఉన్నవాడు, అన్ని తెలిసినవాడు, ఏనాడు మారనివాడు. ఏనాడు మారనివాడు. మనము పెళ్లి రోజు చూడాలి, మన ముఖాలు దయ్యాల్లాగా అయిపోతాయి. ఏ రోజు? పెళ్లి రోజు. ఇప్పుడు ఎలిజబెత్ నల్లగా ఉందనుకో, పెళ్లి రోజు చూడాలి, సిస్టర్ వెరోనికా కంటే తెల్లగా అయిపోతుంది. నేను మొన్న మా శిల్ప పెళ్ళికి చెప్పిన, తల్లి ఆ కలర్ వేసుకోకే అని బాగుండవు, ఇవి 2 పెడితే సరిపోయేది ఆమెకి ఆ రోజు. మన టీం మెంబర్ కాబట్టి భయం లేకుండా చెప్తున్నా. అవునా కాదు? తెల్లగా కనిపించాలని. ఇప్పుడు అందరికీ దయ్యంలాగా కనిపించి ఫ్యూచర్లో తెల్లగా కనిపించాలంటే ఎవరు వేషం వేస్తున్నావు నువ్వు? హల్లెలూయా. సో మన దేవుడు మారనివాడు, పవిత్రమైన దేవుడు, నిత్యం నీతిమంతుడు, విశ్వాసము ఎల్లప్పుడూ మనము కలిగి ఉండే విధంగా విశ్వాసమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, యేసువా వందనం. సో ఒక మనిషిని చూద్దాం ఇప్పుడు. బ్రదర్ చిన్నపై ఇక్కడ నిలబడండి తొందరగా. పైనుంచి కింది దాకా ఏమేమి ఉన్నాయి చెప్పండి. నెక్స్ట్ గట్టిగా. నీకు కళ్ళు కనిపిస్తలేవా? వెంట్రుకలు, తల, చెవులు, కళ్ళు, నోరు, మీసాలు, పండ్లు, గొంతు, నోరు, శరీరము, కాళ్ళు, చేతులు, ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కనిపించిందిలే, కూర్చో. ఒక మనిషికి సాధారణంగా 2 చెవులు, ఒక ముక్కు, 2 కళ్ళు, అవునా, ఒక నోరు, 2 చేతులు, 2 కాళ్ళు ఉన్నట్టు మనము చూస్తుంటాం. అవునా కాదు? చాలా జాగ్రత్తగా వినండి. ఈ సబ్జెక్ట్ మళ్ళీ మీరు ఎక్కడ వినరు, మీకు దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. సో ఇన్ని విధాలుగా ఇప్పుడు బ్రదర్ బెంజమిన్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇంకా ఎన్నో అవయవాలు మన శరీరంలో ఉన్నది. ఇతను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? మనిషి అని పిలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. అయితే అదే విధంగా ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దేవుణ్ణి చూద్దాం ఎలా ఉంటాడో. మనిషి, తల, కళ్ళు, ముక్కు, చెవులు. సో ఈ విధంగా ఉన్న దేవుడు ఎలా ఉంటాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వివరిస్తారా? కెన్ యు టెల్ అబౌట్ గాడ్? మనిషి రూపమే ధరించున్నాడు. ఇక్కడ రామ్మ కాలు మొక్తా. సేమ్ అంటే ఇప్పుడు ఆయన ఎందుకు కొలవాలి సిస్టర్? Praise the Lord. Praise the Lord. We are Genesis 1:26. So, if you read in John chapter 4 verse 4, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, God is a spirit and they that worship God must worship him in what? In spirit and in truth. So, దేవుడు చదువునానా, దేవుడు ఆత్మ, ఆయన సమరియా మీద. ప్రైజ్ ది లార్డ్. John 4:4. 1 John 4:4.
చూడండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవా వందనం. లే ఒక నిమిషం ఆపండి. కానీ ఆ, చిన్న బిడ్డలారా, ఆహా. మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. ఫోర్ 24. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4:24 చదువుదాం. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆ, ఆయనను ఆరాధించువారు ఆ. ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చెప్పింది మనలాగే ఉంటారన్నది కరెక్ట్ సిస్టర్ జెరోస్. సిస్టర్ కూడా చెప్పారు, జెనసిస్ 1:26లో దేవుడు మన పోలికలో ఉంటాడు. ఐఎమ్ దేర్. ఓకే. హల్లెలూయా. సో గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. You know we are created in the image of God. So if God takes bodily form, then he will be like us. ఎప్పుడైతే దేవుడు మానవుని రూపంలో తనను తాను ఏర్పరచుకుంటాడో, మానవ రూపాన్ని ధరిస్తాడో, అప్పుడు దేవుడు మనలాగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు రెండై ఉన్నాడు. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు 100% మానవుడు. మరి అదేవిధంగా పరలోకంలో ఆయన 100% ఆత్మస్వరూపి, ఆయన దేవుడు. కాబట్టి ఆదికాండం 1:26 ప్రకారంగా దేవుడు తన రూపంలో మనల్ని సృష్టించాడు. కాబట్టి దేవుడు ఒక మానవుడిలాగానే ఉంటాడు. సో యేసయ్య అది నిరూపించాడు. 2 చేతులు, 2 కళ్ళు, ముక్కు, 2 కాళ్ళు. యేసయ్య కూడా భూమి మీద మానవుడుగా ఉన్నప్పుడు ఉండే దేవుడుగా ఉన్నప్పుడు కాదు. భూమి మీద దేవుడు అయి ఉన్నాడా? ఉన్నాడు. లేదు, మానవ అస్సలు అనొద్దు మాట, అస్సలు అనొద్దు. ఇఫ్ యు సే హి వాస్ గాడ్, జీసస్ ఇన్ ద ఫ్లెష్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్, ఇట్ ఈస్ అగేన్స్ట్ గాడ్స్ రైచియస్నెస్. ఆయన మానవుడిలాగానే వచ్చాడు. దేవుడు అబద్ధం చెప్పాడు, అబద్ధపు జీవితం జీవించాడు. కాబట్టి ఈజ్ 100% ఇన్ ద ఫ్లెష్. ఆయన మానవుడే. ఎందుకంటే ఆయన రూపాన్ని ఎవరి గర్భంలో జన్మించాడు? మరియమ్మ. మరియ తల్లి ఎవరు? ఒక స్త్రీ. స్త్రీ నుంచి స్త్రీయే పుడుతుంది, ఆత్మ పుట్టదు. ఫ్లెష్ నుంచి ఏం పుడుతుంది? ఫ్లెషే పుడుతుంది. కాబట్టి 100% మానవుడు. అయితే మన రూపం ధరిస్తే, మానవ రూపం ధరిస్తే మనలాగానే 100% ఉంటాడు. కానీ దైవిక రూపం ఎప్పుడైతే యేసయ్య ధరిస్తాడో ఆయన ఆత్మస్వరూపి. ఆమేన్. అందుకే ఆత్మస్వరూపిని ఆత్మలోనే ఆరాధించాలి. సత్యవంతుడైన దేవుణ్ణి అబద్ధంతో ఆరాధించలేం, నటించలేం. సత్యముతోనే ఆరాధించాలి. అప్పుడే మీ ఆరాధనకు జవాబు వస్తుందని దేవుని యొక్క వచనం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. సో ఆత్మలో మనం చూసినట్లయితే ఇప్పుడు శరీరంలో మనము తలను చూస్తున్నాం యేసయ్యని, కానీ ఆత్మలో దేవుని యొక్క తలను చూస్తే ఆ రీతిగా ఉండదు. ఆ రీతిగా యేసయ్య తల ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. సో వెన్ వి సే ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ఇట్స్ నాట్ లైక్ దిస్. దేవుని యొక్క హస్తం అంటే ఈ రీతిగా మనకున్న హస్తం ఉండదు. యేసయ్య భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు హస్తము కరెక్ట్, ఓకేనా? అది మానవ రూపం. ఇక్కడ మీరు తారుమారపడతారు, అందుకే మళ్ళీ చెప్తున్నా. మానవ రూపంలో ఉన్న యేసయ్య హస్తం ఇట్లుంటుంది, కానీ ఆత్మలో ఉన్న యేసయ్య హస్తము ఈ రీతిగా ఉండదు. ఇది 100% కరెక్ట్. నేను చెప్పేది కూడా వాస్తవంగా కరెక్టే. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఏదైతే ఇప్పుడు మనం చూస్తాం, అక్కడ పిక్చర్లో చూస్తున్నాం, రాజాది రాజా యేసయ్య వస్తున్నారు రెండో రాకడలో. అక్కడ చేతులు అవన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఆత్మలో అతను అలా ఉండడు. ఆత్మలో ఆ రీతిగా ఆయనకు ఆ రూపము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ప్రతి ఒక్క డైమెన్షన్, ప్రతి ఒక్క రూపం ఏదైతే ఉంటుందో, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కటి వేరే వేరే రూపంగా ఉంటుంది అనమాట. అంటే చేతులు వేరే రూపంలో ఉంటుంది. ఈ అవయవాలన్నీ కూడా
ఆత్మలో వేరే రకంగా ఉంటుంది, వేరే కార్యాలు చేస్తుంటాయి ఇవి. మన బాడీ అంతా ఒక కార్యం చేస్తుందా? లేదు. కళ్ళు వేరే పని, చెవులు వేరే పని, మనసు వేరే పని, నోరు వేరే పని. అదేవిధంగా దేవుని యొక్క ప్రతి ఒక్క అభివాలు ఒక్కొక్క కార్యం చేస్తుంది. కాబట్టి ఏ కార్యము ఏది చేస్తుందో మీకు తెలియకపోతే ఆ కార్యం వాటి ద్వారా మనం చేయించలేం. చేత్తో పట్టుకొని రా అంటే ముక్కుతో పట్టుకుపోతామా? లేదు. మరి మీకు తెలియాలి కదా చేత్తో అవుతుందని. అవును. చేత్తో అవుతుందని తెలిస్తే కదా చేత్తో పట్టుకుంటాం. అవును. అవునా కాదా? అవును. లేకపోతే పట్టుకోలేం. ఈ చేయి తప్ప వేరే ఏది కూడా పట్టుకోలేదు. కాబట్టి చేత్తో అయ్యే పని వేరే రకంగా మనం ఉపయోగిస్తే, వేరే రకంగా మనం ప్రయాసపడితే అది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు వాక్యం మనం ఏం ధ్యానిస్తున్నామంటే ద హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హస్తం. సో దేవుని యొక్క హస్తానికి మనం వెళ్ళక మునిపే దేవుని యొక్క, ఎందుకు ప్రతి ఒక్కరు చేతులు లేపే దీవిస్తారు సిస్టర్? ఎందుకు? వై దే లిఫ్ట్ దే హ్యాండ్ అండ్ బ్లెస్ ఎవ్రీ వన్? ఎందుకు? వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ హ్యాండ్? తెలియదు మనకి. పవర్ అని అందరికీ తెలుసు జనరల్గా, అది జనరల్ వర్డ్. బట్ యాక్చువల్గా వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఇట్? సీక్రెట్. హల్లెలూయా. హల్లెలూయా. దానికి రహస్యం ఏంటిది? అది మనకు నిజంగా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. డానియల్ చాప్టర్ 7 verse 9 చదువుదాం. డానియల్ చాప్టర్ 7 verse 9. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా వింటే చాలా బాగా అర్థమవుతుంది మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదవండి. నేను చూచుచుండగా నేను చూచుచుండగా సింహాసనమై అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు సింహాసనముపై ఆసీనుడయ్యెను. చూడండి, సింహాసనం ఒకటి అమర్చిరి అంటే సింహాసనం ఒకటి సిద్ధపరిచారు. దాని మీద ఎవరెళ్ళి కూర్చున్నారు? శాశ్వత జీవి. ఎవరు? అంటే నిత్యం ఉన్న వ్యక్తి ఒకరు. ఎవర్ లాస్టింగ్, నో ఎండ్ ఫర్ హిమ్. నిత్యమున్న వ్యక్తి ఒక వ్యక్తి కూర్చున్నారు. అదెవరు? తండ్రి దేవా ఆయన. అది కాబట్టి మనం ఏమనుకుంటాం? ఎవరో ఈ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఎవరు? నిత్యం ఉన్న దేవుడు ఒకడు. తర్వాత ఇప్పుడు వినండి, నేను అడుగుతా ప్రశ్నలు. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండును. ఏముండును? మంచు వలె తెల్లగా నుండు. అదే ఏముండును? వస్త్రము. మరి అది వదిలేసి ఇది చెప్తే ఎట్లా? ఏముండును? తెల్లగా. వస్త్రము దేనికంటే? మంచు కంటే తెల్లగా. మళ్ళీ ఇంకా రిటర్న్ ముందుకమ్మ. తన వెంట్రుకలు ఏంటిది? తన వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె. తెల్లని ఉన్ని వలె. దేని వలె? తెల్లని ఉల్ వలె. ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని వంటి చక్రములపైనున్న అతని సింహాసనము. చక్రము ఎలా ఉంది? చక్రం. చక్రం ఎలా ఉంది? అగ్ని అంటే మండుతున్న చక్రాలు. ఆయన సింహాసనము కింద ఏం మండుతుంది? చక్రాలన్నీ అగ్నితో మండుతున్నాయంట. అలాంటి సింహాసనం. చెప్తాదమ్మా. అగ్ని వంటి జ్వాలలతో మండుచుండెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొన్ని విషయాలు ఇక్కడ చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క వెంట్రుక ఎలాంటిదంట? తెల్లని ఉనివలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆయన తెల్లని ఉని ఏదైతే కనిపిస్తుందో, ఒక వ్యక్తి ఒక జీవి వచ్చి కూర్చున్నాడు. ఆ జీవిది ఏం కనిపించింది అక్కడ? ఏం కనిపించింది? ముఖం కనిపించిందా? కళ్ళు కనిపించినాయా? వెంట్రుకలు కనిపించినాయి. ఎలా ఉంది? తెల్లని ఉనివలే. అంటే ఈ హెయిర్ దేనికి సాదృశ్యం అంటే, ఎలాంటి వయసు అంటే ఏజ్లెస్నెస్. దీనికి వయసే లేదు, వయసే లేదు. ఆ యొక్క లెక్కకు ఈ యొక్క మరి తెల్లదంటే హోలీ, ప్యూరిటీ. ఎలాంటి మచ్చలేనితనానికి తెల్లదనము చూపెడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో ఎక్కడైతే ఈ యొక్క పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే నీతి ఉంటుందో, అక్కడ ఒక ఆజ్ఞను స్థాపించుకోగలుగుతుంది. అంటే చట్టాన్ని ఆ రీతిగా. సో ఆ చట్టం ఏంటంటే నీతి. అంటే నీతి కలిగిన దేవుడు ఏది పలికినా జరుగుతుంది. నీతితో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి
అందుకే పూర్వకాలంలో మనం చూస్తే ఒక వ్యక్తి ఎవరైతే ఈ పవిత్రతలో జీవిస్తాడో, నీతిమంతుడుగా జీవిస్తాడో, కొందరు ప్రవక్తలు మనం చూసాం, కొందరు ప్రాఫిట్స్ని చూసాం. ఎన్ని సంవత్సరాలు జీవించారు వాళ్ళు? చెప్తుండండి. అబ్రాహాం ఎన్ని సంవత్సరాలు జీవించాడు? మోసే, అదేవిధంగా అతను ఎవరు లేవని ఎత్తపడ్డాడు? ఈనోక్ ఎన్ని సంవత్సరాలు జీవించాడు? దే లివ్డ్ ఏ లాంగ్ లైఫ్, 600 చేంజ్ అట్లా జీవించారు. వై? బికాస్ దే లివ్డ్ ఇన్ హోలీనెస్. పవిత్రతలో వాళ్ళు. ఇప్పుడు కొంతమంది చూడండి, చాలా బోధిస్తారు, గట్టిగా బోధిస్తారు, నాలాగా అర్చర్చి బోధిస్తారు, వాళ్ళు తొందరగా బుస్సుమంటారు. కానీ కొంతమంది సైలెంట్గా బోధిస్తారు. వాళ్ళు అలా, అరే ఈయన ముసలైన సావలైన వచ్చిండు. హోలీనెస్ ఇంక్రీజెస్ యువర్ ఏజ్. వాళ్ళని దేవుడు పెడతాడు, కొంతమందిని దేవుడు తీసేసుకుంటాడు. ఇదే వ్యత్యాసం. సో ఇఫ్ యూ స్టార్ట్ లివింగ్ ఏ హోలీ లైఫ్, డెఫినెట్లీ గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ లైఫ్, ఇంక్రీజ్ ఎవ్రీ బ్లెస్సింగ్. ప్రతిదీ మీ జీవితంలో ఎదుగుదల కలిగి మీరు జీవిస్తారు. కేవలం కొన్ని సంతోషాలే కాదు, అన్ని సంతోషాలు కలిగి ఉంటారు. అందుకే వారు అధిక కాలం, చాలా డౌట్ క్లియర్ అయిందా సిస్టర్ మీకు? అరే వాళ్ళు అన్ని సంవత్సరాలు జీవించిండు, అబ్రాహాం 800 సంవత్సరాలు నేనెందుకు చచ్చిపోయినా అంటాం. అవునా కదా? ఆ పవిత్రత మనలో లేదు కాబట్టి మనం పోతున్నాం. ఆ పవిత్రత ఈరోజు కూడా ఆ పవిత్రత, ఎందుకంటే పవిత్రమైన తన యొక్క తెల్లదనం వెంట్రుక ద్వారా దేవుడు పవిత్రుడు అంటే ఎల్లకాలం ఉండగలిగితే, నువ్వు పవిత్రత కలిగి ఉంటే నువ్వు కూడా కొంతకాలము ఉండగలుగుతావు. దేవుడిని ఏజ్ ఎక్స్టెండ్ చేస్తాడు. హల్లెలూయా. దానికి సాదృశ్యం అండి దేవుని యొక్క వెంట్రుకలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవ వందనం. సో హూ నోస్ ద వే ఆఫ్ హోలీనెస్, ఎవరికైతే పవిత్ర జీవితం జీవించడానికి తెలుసో, ఆ మార్గం తెలుసో, వాళ్ళు ఏం చేస్తారంటే అధిక కాలం జీవించడానికి ప్రయాసపడతారు, దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పరిశుద్ధ ఆత్మలో తండ్రి దేవునికి, యేసయ్యకి, పవిత్ర ఆత్మ దేవునికి ఎలాంటి రూపము లేదు. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్. ఇన్ స్పిరిట్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్. అందుకే ఎక్సడస్ చాప్టర్ 20:4లో దేవుని యొక్క వచనం సెలవిస్తుంది, thou shall not make unto thee any graven image. పైనున్న ఆకాశమునందు, క్రిందున్న భూమి అందు, భూమి అడుగునున్న నీళ్ల యందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపము కాని విగ్రహమును కాని మీరు నిర్మింపరాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆత్మలో దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి ఇష్టం వచ్చిన గీత గీసి మనం అది దేవుడని కొలవరాదని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పినానా? మరి విన్నదేది ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు ఎవరు చదివిండ్రు? ఎవరు వాక్యం చదివినాం? అరే వాక్కు చెప్తుందని చెప్పొచ్చు కదా. ఎవరు చెప్తున్నారు? అంటే వాక్కు ఎవరు? అయితే ఎవరు చెప్తున్నారు మనకి? ఎవరిని కూడా మనము ఆరాధించరాదని ఎవరు చెప్తున్నారు? అంటే నాకు రూపం లేదు, మీరు నన్ను ఆరాధించొద్దు వేరే వేరే రూపంలో అని దేవుడే మనకు చెప్తున్నాడు. నేను ఆత్మస్వరూపిని. John 4:24లో గాడ్ ఈజ్ స్పిరిట్ అన్నాడు. సో డోంట్ కార్వ్ ఎనీ ఇమేజ్ అండ్ ట్రై టు వర్షిప్ ఇట్. దేవునికి ఆత్మలో రూపం లేదు. మనిషిగా యేసుకి రూపం ఉన్నది, మనిషిగా 100% మ్యాన్. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎవరిని ఎట్లా కొలుస్తారు? నేను అది ఏమనను, మీ ఇష్టం వచ్చినట్టు కొలుచుకోండి. కానీ వాక్యంలో దేవుని యొక్క రూపం తెలియపరుస్తున్నాను. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఇన్ స్పిరిట్ గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇమేజ్. ఓకే, అండర్స్టాండా? అందరికి అండర్స్టాండా? ప్రైజ్ ది లార్డ్. భూమి మీద కానీ, భూమి కింద కానీ, నీటిలో కానీ, నీటి కింద కూడా కానీ ఎలాంటి రూపాన్ని మీరు నిర్మింపరాదు, ఆరాధించరాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏం చూసాము? దేవుని యొక్క వెంట్రుక. దేవుని యొక్క వెంట్రుక మనకు ఏం తెలియపరుస్తుంది? నిత్యం ఉన్న దేవుడు, అంటే ఏనాడు మారని దేవుడు, ఏదడిగినా నమ్మదగినవాడు, ఉన్నవాడు, పోయేవాడు కాదు. మనం ఎవరికో ఏదో రోడ్డు మీద ఇచ్చేసి మనం వారిని కదా తిరుగుతున్నాం, ఎక్కడుంటాడో ఏమో, ఫోన్ నంబరు అది ఇదని బాధపడుతుంటాం.
కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన దేవుడు, తీసుకున్న దేవుడు, దీవించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రెండోది ఏంటంటే వెంట్రుక నుంచి కిందికి వస్తే కళ్ళు వస్తాయి. అవునా కాదా? అవును. దర్శన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 1:14. హిస్ హెడ్ అండ్ హిస్ హెయిర్ వేర్ యాజ్ వైట్ యాజ్ వుల్ యాజ్ స్నో అండ్ హిస్ ఐస్ వేర్ లైక్ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్. ఆయన శిరస్సు శిరోజముల ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిగోళముల వలె మండుచుండెను. ఏం వలె? అగ్నిగోళములనే. దేని వలె? అగ్నిగోళ. అగ్నిగోళము వలె మండుచుండదంట. ఎవరి కన్నులు? ఎవరి కన్నులు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కళ్ళను చూస్తే, అగ్ని జ్వాలలు చూస్తే మనిషికి భయం పుడుతుంది. ఏం పుడుతుంది? భయం పుడుతుందా లేదా? పుడుతుంది. పుడుతుందా లేదా? పుడుతుంది. అందరు గట్టిగా చెప్పండి, పుడుతుందా లేదా? పుడుతుంది. అయితే మీకు నాకు ఎందుకు భయం లేదు? బోలో. భయం ఉందా ఎవరికైనా? అగో ఆమె చూడు ఎంత బాగా భయపడుతుంది చూడు. ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి భయం ఉంది? భయం ఉంటే మీ ఫోనే స్విచ్ ఆఫ్ ఉంటుంది. భయం ఉంటే నేను దేవుడు సన్నిధిలో ఉన్నాను, నాకు వేరే ఆలోచనలు రావద్దనే భయం ఉంటే మీరందరు ఇక్కడ ఉంటారు. భయం. ఇప్పుడు కూడా ఏదేదో ఆలోచిస్తున్నారు. నేను ఒక్కరి గురించి మాట్లాడతలేను, పేరు పెట్టి అడగలే. ఐ కెన్ ప్రూవ్ ఇట్. మీరు కాకపోవచ్చు, కానీ చాలామంది ఉన్నాం. నేను ఒక్కడిని నీతిమంతుడైతే మీరందరూ అయిపోతారా? నేను ఒక్కడిని దొంగ అయితే మీరందరూ వస్తారా నా ఇంట? చూడండి, అదే అందుకే సమాధానం అందరూ చెప్పొద్దు, అందరికీ సమాధానం చెప్పొద్దు. ఇఫ్ యు హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్, ఆయన కళ్ళు మండుచున్న గోలల వలె ఉన్నాయంటే దాన్ని చూస్తే మీలో ఒక రకమైన వణుకుడు, టెర్రర్, ఒక గుండా కత్తి తెచ్చి వేస్తా ఇప్పుడంటే ఏమంటావు? అక్కడే వణికిపోతాం. కొంతమందికి అయితే ఉన్న స్థలంలో జులాబ్ వచ్చేస్తుంది, మొత్తం షివరింగు జులాబ్. వా, వాళ్ళ అమ్మని తెలిసి కూతురు కూడా వచ్చేస్తుంది ఇడ. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవ వందనం. తండ్రి దేవా. ఒక రోజు నా ఆఫీస్ మిగిలిపోయింది, లేకపోతే అది కూడా అట్లనే అయిపోతుండే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, యూ షుడ్ హ్యావ్ దట్ టెర్రర్, యూ షుడ్ హ్యావ్ దట్ ఫియర్. బికాస్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫియర్, యూ come in the presence of the Lord, be in the presence of the Lord, listen in the presence of the Lord, do whatever in the presence of, carelessly. ఎలాంటి ఆందోళన లేకుండా ఇక్కడ నేను చెప్తూనే ఉంటే రాస్తూనే ఉంటాం మనం. అది భయం మనకి. దేవుని భయం ఉంటే కళ్ళు చెవులన్నీ నా మీద ఉంటుంది. ఇది యూట్యూబ్లో మళ్ళీ చూసి రాసుకోవచ్చు, కానీ భయం లేదు. భర్త భయం ఉంది, వణుకుతాం, కానీ దేవుని భయం లేదు. ఇక్కడ మనుషుల భయం ఉంది, పాపం చేయం. దేవుని భయం లేదు. లేదు. నేను చెప్పేది సత్యమైతే తప్పట్లు కొట్టుకోండి, లేకపోతే కొట్టద్దు. సో దోస్ హూ హ్యావ్ ఎన్కౌంటర్డ్ దోస్ ఫ్లేమ్స్, ఎవరైతే ఈ యొక్క అగ్ని జ్వాలను చూశారో, ఎవరైతే ఈ అగ్ని జ్వాలలను ఎదుర్కొన్నారో, వారి జీవితంలో భూమి మీద చాలా కాన్షియస్గా, అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఎట్టి పరిస్థితిలో ఎలాంటి పొరపాటు జరగకుండా వాళ్ళు దేవుడి సన్నిధిలో మెదులుకుంటారు. ఎక్కడ ఉన్నా భూమి మీద అంటున్నాను నేను, ఎక్కడున్నా. మన ప్రార్థనలో నెగ్లెక్ట్, ప్రార్థన కూర్చుంటాం, ఫోన్ రింగ్ కాగానే యారు కాల్ పన్నాంగ పారు, ఇక్కడ ప్రేయర్ నడుస్తున్నాయి, ఎల్మేరీ ఫుల్ ఆఫ్ గ్రేస్, అమ్మ ఫోన్ మంచి పారు, యాడ ఫుల్ గిరేస్ ఎక్కడ? అవునా కాదు? బికాస్ యూ హ్యావ్ నాట్ ఎన్కౌంటర్డ్ ద ఫైర్ ఆఫ్ గాడ్. ఆయన కళ్ళలో కళ్ళు పడలే. నిమ్మగుడు ఇట్లా చూసిండనుకో, చూసిండా లేదా? గుర్తుందా లేదా? సాల్ నీకు వాడనే పడిపోతుంది. అవునా కాదా? అరే ముసలోళ్ళు అయిపోయిండమ్మా మొగుడు ఇప్పుడు 65 సంవత్సరాలు. అవునా కదా? బెడ్ నుంచి లేవలేడు. అవునా కాదా?
ఆయన కూడా ఆడ నుంచి పిలిస్తే ఈడ వస్తున్నా. ఆయన పాట పాడాడు, వస్తున్నావా వస్తున్నావా ఎల్లమ్మా అని పాడాడు. రా అంటే పోతావా లేదా చూడు. కానీ దేవుళ్ళో లేదు. మెసేజ్ ఇంటికి వస్తుంది, వాట్సాప్లో వస్తుంది, చూడనన్నా చూడము, లైట్ తీసుకుంటాం. చూడండి, భయం ఉందా? లేదు. సో దోస్ హు ఎన్కౌంటర్ గాడ్స్ ఫియర్ దే లివ్ కాన్షియస్లీ బికాస్ దే వాంట్ టు సీ ద ఇటర్నిటీ. నిత్య జీవితము చూడాలి. నిత్య జీవితంలో వెళ్ళి ఆ భయంకరము కలిగిన కళ్ళను ముందు మనం నిలవలేం, కాలిపోతాం అన్న భయం ఉంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం, నిర్లక్ష్యంగా దేవుడి సన్నిధిలో ప్రవర్తించాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. So we'll read Hebrews chapter 12 verse 28. Let us therefore be grateful for receiving a kingdom that cannot be shaken, and let us offer a worship pleasing to God in reverence and awe. సుస్థిరమైన రాజ్యమును Mm. పొందుచున్న మనము Mm. కృతజ్ఞులమై ఉందుము. Ah. భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన విధముగా ఆయనను పూజింతుము. ఎట్లా 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 భయభక్తితో మళ్ళీ చదువున్నా, చాలా బాగా చదువుతున్నాను. కృతజ్ఞతలతో ఉందము. Ah. భయభక్తులతో దేవునికి Ah. ప్రీతికరమైన విధముగా ఆయనను పూజింతుము. అవునా కదా? అందరు వింటారండి? అర్థమైందా? మళ్ళీ చదవాలనా? అర్థమైతే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమైంది. ఎలా ఉండాలి? భయభక్తులు భయభక్తులతో కృతజ్ఞతలతో. ఎట్లుండాలి సిస్టర్ వెరోనిక? ప్రీతికరముగా ఉండాలి. సీనియర్లు అడగల, జూనియర్ని అడగల ప్రశ్న? మంచిగా చెప్పినావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం సెలవు ఏమిస్తుందంటే, భార్యలారా. ఎవరు? భార్యలారా. అందరు చెప్పాలి. ఎవరు? భార్యలారా, భార్యలారా. మీ భర్తకు మీ భర్త ఎల్లప్పుడు మీరు ఎల్లప్పుడు మీరు వినయముగా ఉండుడి. వినయముగా ఉండుడి. ఎలా ఉండాలి? వినయముగా ఉండుడి. ఇప్పుడు చెప్పండి. బీ సబ్మిసివ్ టు యువర్, అంటే ప్రతి దాంట్లో ఎస్ సార్, అవునండి, అవునా కాదా? ఉండాలనా వద్దా? ఉండాలి. వాక్యం ఏం చెప్పింది అదే అడుగుతున్నా. ఉండాలనా వద్దా? ఉండాలి. ఇప్పుడు మొగళ్ళని అడుగుతా, అంటే పురుషులను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే పురుషులతో దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏ విధంగా అయితే తన సంఘాన్ని ప్రేమించాడో అదే విధంగా తన భార్యను ప్రేమించాలన్నాడు. అన్నాడా? అన్నాడు. అన్నాడా? అన్నాడు. ఇప్పుడు చెప్పండి. మీ బావనే చూస్తే ఆయన ఒక్కడే పురుషుడు. ఆయన 50-60 సంవత్సరాలు జీవిస్తారు. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీయా? వరం గోల్డెన్ జూబ్లీ అవుతుంది. అయినా కానీ ఇది రెండు జరగని పని. దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ దేర్ లైఫ్. బోలో. సీనియర్ని అడుగుమన్నారు వాళ్ళు, అందుకే అడుగుతున్నా. ఎస్సా? ఎస్. పురుషులని ఆ రీతిగా చూడమన్నాడు, స్త్రీలని ఈ రీతిగా ఉండమన్నాడు. కానీ ఇరువురిలో ఇది జరగని పని. వచనం ఏం చెప్పిందమ్మ? చదువు. సుస్థిరమైన రాజ్యమును పొందుచున్న మనము కృతజ్ఞతతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన విధముగా ఆయనను పూజింతు. ఇష్టం వచ్చినటువంటి దేవుని ఇష్టం ఇది. నువ్వు భర్తకు లోబడి ఉండాలి. భర్త నువ్వు సంఘాన్ని ప్రేమించినట్టు నువ్వు భార్యని సంఘాన్ని ప్రేమించినట్లు సంఘం కోసం యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడు. భర్త ప్రతినిత్యము తన ప్రాణాన్ని త్యాగము చేసే వ్యక్తిగా ఉండాలి. భార్య ప్రతి దాంట్లో లోబడి ప్రతి దానికి తనను తాను సమర్పించుకోవాలి, ఒక బలిలాగా. ఈడ యాడ ఉంది? కూసమంటే లేవు అంటే లేవాలి.
ముందు ఆయన తెచ్చిన ఉతికిన చీర కట్టుకుంటారు, తర్వాత ఆయననే. అది మన రాజ్యం, అలా వెళ్తాం అనమాట. ప్రైజ్ ది లార్డ్. See, ప్రీతికరంగా ఉండే జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. హల్లెలూయా. తండ్రి, అయితే ఎందుకు జీవించలేకపోతున్నాం? యు నో దట్ యు హ్యావ్ ఎ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవితం నీ ముందు ఉంది, నీకు తెలుసు. కానీ ఆ భయంకరమైన అగ్ని జ్వాలలలో, భయంకరమైన ఆయన యొక్క కూర్చున్న సింహాసనం నేను చూడలేదు కాబట్టి, ఎరగవు కాబట్టి, నిత్య జీవితంలో నువ్వు పోవడానికి సిద్ధముగా లేవు కాబట్టి నీకు ఆ భయము లేదు. చూస్తే మీ ఆయన అంత చండాలుడు అమ్మ అంటే, అక్క నువ్వు చూడలేక ఒక్కసారి అమ్మో ఆయన కోపం వస్తే అస్సలు తట్టుకోలేనంట. చూడు, నీ భర్త కోపం నీకు తెలుసు కాబట్టి. ఒక్కొక్కరి భర్త గురించి మీ ఇష్టం, మీ ఇంట్లో మీ భర్త గురించి కోపం తెలుసు కదా మీ అందరికీ. బాగా ఉంటాడు, వింటాడు, అన్నం వండుతాడు, పెడతాడు, బట్టలు ఉతుకుతాడు, అన్నీ చేస్తాడు. వచ్చిందంటే ఫుల్ ఉతుకుతాడు కూడా. ఉతుకుతాడా లేదా? మనం అందరం ఉతకబడిన వాళ్ళమే. హల్లెలూయా. ఎవరు ఉతకబడలే? ఉతకలేదా సిస్టర్ మిమ్మల్ని? ఉతికిండా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి సిస్టర్ పర్సనాలిటీ ముందు ఆయన ఏం కనిపించాడు. హైట్లో పర్సనాలిటీలో చిన్నోడే, కానీ ఉతుకుతాడు అంటుంది. అదండి భర్త. చూడండి, కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈవెన్ వి సే, మనం అంటాం ఎందుకు ఇలా ఉన్నామంటే, మనం దేవుని యొక్క ఆ రీతిగా ప్రీతికరంగా మనం జీవించాలంటే మనం సబ్మిసివ్గా ఉండాలి. నిత్య జీవితం ఆ భయంకరమైన కళ్ళు గురించి మనకు తెలిస్తేనే ఆ భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. పావ సంగీతం చెయ్యాలనేది ఆచారాన్ని పాటిస్తున్నాం మనం. డూయింగ్ కన్ఫెషన్, క్రిస్మస్ వస్తే కన్ఫెషన్, ఈస్టర్ వస్తే కన్ఫెషన్, గుడ్ ఫ్రైడే వస్తే కన్ఫెషన్. కానీ నిజంగా భయం ఉంటే పాపమే చెయ్యవు నువ్వు. ఇక కన్ఫెషన్ నీకెందుకు? ఎందుకు నీకు కన్ఫెషన్ అవసరమా? లేదు. నీలో భయం ఉంటే నువ్వు పోవు. ఆడ మండుతుందండి అగ్ని, పోతావా? లేదు. కాలు పెడతావా? మునుగుతున్న చెరువులో పోయి దుంకుతావా? అట్లనే ఉంది మన బతుకు. నీ భర్తకు వ్యతిరేకంగా, భార్యకు వ్యతిరేకంగా భార్య జీవిస్తే అక్కడికే పోతున్నాం. దో యూ లివ్ ఫర్ 60-70 years అండ్ సెలబ్రేట్ గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, ఏ జూబ్లీ అనే చేసుకో, ఆడ కేక్ కటింగ్ అవుతుంది నీది. యాడా? పరలోకంలో. హల్లెలూయా. తండ్రి వందనములు, యేసు వందనం, పావనాత్మదేవ వందనం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తన కళ్ళను చూసే విధంగా మనం ఉండాలి. యూ షుడ్ ఆస్క్ గాడ్, లార్డ్ షో మీ యువర్ ఐస్. ఆ భయం నాలో ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఆటోమేటిక్గా వినయం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నువ్వు తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేయవు, ఈయన చేస్తే కూడా అస్సలు ఒప్పుకో. నువ్వు ఇట్లా చేస్తే రేపటి నుంచి నువ్వు ఇక్కడ కనిపించద్దు బిడ్డ, అది నీ రూల్ ఉంటుంది ఆడ. బై బికాజ్ చూసిన వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఈ వ్యక్తిని పట్టించుకోకపోతే ఈ వ్యక్తి వల్ల వచ్చే పాపము శాపమై మారుతుంది. దేవుడు ఆమెను శిక్షించాడు, నిన్ను శిక్షిస్తాడు. ఇక్కటో ఫోటో చనక నీ పోవే, అట్లా అవుతుంది. నో ఎక్స్క్యూజెస్. వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ లైక్ దట్. కాబట్టి ఒక వచనం, ఈ యొక్క కళ్ళకు ముందుకు మనము ఒక విక్టిమ్గా, ఒక పాపిగా, ఒక దోషిగా నిలబడొద్దంటే ఏం చేయాలంట? 1 కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 31వ వచనం చదవాలి. ఇఫ్ వి ఎగ్జామిన్, ఏం చేస్తున్నాం మనం అప్పటి నుంచి? హల్లెలూయా, హల్లెలూయా. ఐసే ఎక్కడుందమ్మా? 1 కొరింథీయులు ఉన్నాయి. హల్లెలూయా. 1 Corinthians chapter 11 verse 31. If you examined and corrected ourselves, if we examined and corrected ourselves, that the Lord could not have to exercise judgment against you. మొదటిగా మనము ఆత్మ పరిశీలము కావించుకొనినచో, చూడండి, మనల్ని మనము పరిశీలించుకుంటే, మనము ఒక్క నిమిషం నాన్న, ఎవరిని పరిశీలించుకుంటే?
చూడండి, ఇప్పుడు మీరందరు భార్యలు, మీరందరు భర్తలు, ఒకరికొకరు ఎక్కడో ఉన్నారు, మీ భర్త మీ భార్య. ఈరోజు మీరు పరిశీలించుకుంటే ఆలస్యం కాలేదు. బికాస్ ఆఫ్ దిస్ మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ హోల్డెడ్, ఆగిపోయి ఉన్నాయి. దానియేలు తెస్తున్నాడు, దానియేలుకి దూత గ్యాబ్రియల్ దూత పట్టుకు వచ్చింది అనుకోండి, కానీ మధ్యలో పోరాటం జరుగుతుంది. సంథింగ్ ఈస్ ఎంటరింగ్ దేర్, సంథింగ్ ఈస్ స్టాపింగ్. అది నీవే. ఇది ఇక్కడి నుంచి జరిగితే అది అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఈరోజు చాలా ప్రార్థన చేస్తుంటాం, కానీ చిన్న మాట, దేవుడు చెప్పిన మాట మన కుటుంబ జీవితంలో, భార్యాభర్త జీవితంలో ఉండడం లేదు. కాబట్టి ఆ దీవెనలు వస్తడం లేదు. ఎక్కడ చూసిన బాధ, వేదన, శోధన. ఎందుకంటే అదే నో కాంప్రమైజ్ అట్ ఆల్. వినయం ఉంటే ఏమవుతుంది? ఇంకా ప్రేమను పొందుకుంటావు నువ్వు భర్త దగ్గర నుంచి. చాలామందికి ఈ టెక్నిక్ తెలియదు. హల్లెలూయా. మీకు తెలుసా, మీ భర్త మీరు చెప్పినట్టు విని విని అన్నీ చేసుకోపోతాడు మీ దగ్గర నుంచి. 50 అంటే ఇస్తావు, 100 ఇవ్వమంటే ఇస్తావు. ఎందుకు? నీది నడుస్తుంది, నడివి అని ఇది తీసుకుపోయి బాగా ఎంజాయ్ చేసి వస్తాడు. పిచ్చోళ్ళమైన జీతం తీసుకొని మనం పిచ్చెక్కిపోతుంటాము. సరిపోదు, నీకే ఇచ్చిన అంటాడు ఆయన. ఈజీగా చెప్తాడు, అన్నీ నీకే ఇచ్చిన, నాది నాకు ఇచ్చేయి, శనివారం వచ్చింది కథం. ఇయ్యకపోతే జాని జనార్దన్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక వస్తా చూడు, కృప వెంబడి కృపతో. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీరు నేర్చుకోండి ఈరోజు. ఎక్కడెక్కడ నేను కరెక్ట్ చేయలేకపోతున్నాను. మెనీ బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ ఓవర్ అస్. మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం, మనల్ని మనం కరెక్ట్ చేయలేకపోతున్నాం, మనల్ని మనం సర్దిద్దుకోలేకపోతున్నాం. ఒకరు చెప్పకముందే, ఒకరు చూడకముందే, ఒకరు చేయకముందే నువ్వు ఎవరి ముందు నీతిమంతుడిగా ఉండాల్సిన అవసరం లేనే లేదు. యు బీ ఫ్రీ. ఎక్కడెలా జీవిస్తున్నా అలా జీవించు, కానీ ఆయన ముందు ఉండు చాలు. ఆయన ముందు ఉండు చాలు. అదే అంటున్నాడు దేవుడు. చదువునానా. మొదటిగా మనము ఆత్మ పరీక్షలము కావల్చుకొని మనము దేవుని తీర్పునకు గురికాము. కానీ లోకముతో పాటు మనమును తీర్పు పొందుటకు మనము ప్రభువు చే తీర్పు చెప్పబడి శిక్షింపబడుచుంటిమి. చూడండి, మనల్ని మనం పరిశీలించుకోకపోతే మనము ఖచ్చితంగా దేవుని ముందు నిలబడక తప్పదు. తీర్పు దినము మనకు వచ్చే తీరుతుంది. ఓకేనా? ముందు నేనేం చెప్పాను? దేని గురించి చెప్పాను? గట్టిగా. దేవుని వెంట్రుక గురించి. దేని గురించి? ఎలా ఉంటది? అది దేనికి సాదృశ్యము? దేనికి? ಹುಲ್ಲು కాదక్క, ఏజ్కి. సో ఆయన పవిత్రత, ఆయన నీతి, ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ అంతిమం ఉండదు, అది నిత్యం ఉంటుంది. సో నిత్యమైన దేవుడు మన దేవుడు. సో ఈ నీతిలో, ఈ నిజాయితీలో, ఈ సత్యంలో మనం జీవించడానికి ప్రయాసపడితే మన ఆయుష్ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. రెండోది నేనేం చెప్పాను? దేవుని యొక్క కళ్ళు. సో ఈ కళ్ళను గురించి ఎవరికైతే తెలియదో వారు మాత్రం నిర్లక్ష్యంగా, నేను ఏ పాపాలు చెప్పలే, భార్య భర్త ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. అవునా కాదా? అవునా కాదు? కాబట్టి మొదటిది అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. మన కుటుంబం మీద వచ్చే శాపం ఎక్కడి నుంచి అంటే భార్య భర్త. మరి ఇంకా ఎవరికి వస్తుంది దీపం? ఎవరికి రాదు వెలుగు. హల్లెలూయా. వస్తుందా? తల్లే శాపంగా బతుకుతుంది, తండ్రే శాపంగా బతుకుతారు, పిల్లలు ఎక్కడ దీవించబడతారు? ఏదో దేవుడిచ్చినా అలాగ నడిచిపోతుంది అంటారు కదా కొంతమంది. ఎలా ఉన్నా ఒకటి, ఎలాగో ఉన్ననాక దేవుడు దీవించాడు అలాగా. ప్రైజ్ ది లార్డ్. సో మూడోది ఏంటంటే కాళ్ళు. దేన్ని? కాళ్ళు. సో మానవుని యొక్క కాళ్ళగా దేవునికి 2 కాళ్ళు ఆత్మలో ఉండవు, యేసయ్య శరీరంలో ఉన్నప్పుడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అలా మళ్ళీ మళ్ళీ చెప్తారంటే కొంతమంది బయటికి వెళ్ళి చెప్తారు, బ్రదర్ దేవునికి కాళ్ళు లేదన్నాడమ్మా అని. ఆత్మలో కాళ్ళు, కానీ దేవుడు యేసయ్య మానవుడిగా పుట్టినప్పుడు కాళ్ళతోనే, కుంటోడుగా రాలే, గుడ్డోడుగా రాలే, చేతులు లేకుండా అవిటివాడుగా
రాలే. సో గాడ్ ఇస్ స్పిరిట్, ఈ డస్ నాట్ నీడ్ ఫీట్స్ టు వాక్. ఆయన నడవడానికి కాళ్ళు అక్కర్లేదు. ఆయన ఓమిని ప్రెజెంట్ అంటే ప్రతి క్షణము ఎక్కడ పడితే అక్కడ ఎలోహిం దేవుడు ప్రతి చోట ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆయన ఇప్పుడు మీరు ఏలో ఉంటే ఈ మూలలో ఉంటే ఆడ ఉంటారా సిస్టర్ మీరు? ఉండం brother. ఆ? పక్కా పక్కా. డబల్ యాక్టింగ్ లేదా? లేదు. లేదు, పో వేస్ట్. హల్లెలూయా. మీరు ఉంటారు అక్కడ? లేదు మరి. మీ జన్మలో ఉండలేరు అని చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు ఉంటాడు. ఆడ ఉండగలుగుతాడు, ఈడ ఉండగలుగుతాడు, ఆడ ఉండగలుగుతాడు, ఈడ ఉండగలుగుతాడు. ఆమేన్. సర్వాంతర్యామి. Amen. సో ఈ కెన్ బి ఎవ్రీవేర్. నౌ రీడ్ ఐజియా 66 verse 1. ప్రభు ఇట్లనుచున్నాడు, ఆ, ఆకాశము నాకు సింహాసనము, చూడండి ఏటంటే ఆకాశము సింహాసనం. గట్టిగా చెప్పాలి. సింహాసనం. సో దేవుడు ఎక్కడుంటాడు? ఆకాశంలో. ఆయన కూర్చున్న స్థలం ఏంటిది? సింహాసనం. రైట్. నెక్స్ట్. భూమి నాకు పాదపీఠము. భూమి ఏటంట? పాదపీఠం. రైట్. ఇది అందరికీ తెలుసు. దేవుని యొక్క భూమి ఏటంట? పాదములు. పాదపీఠము. భూమి దేవుని పాదపీఠం అంటారు. కానీ ఈ పాదములకు ఉన్న శక్తి తెలియదు మనకి. అదే మన ప్రాబ్లం. సో భూమి మీద శక్తి దేని వల్ల అంటే కొద్దిగా ముందుకు చదువునానా. మీరు నాకెట్టి మందిరమును కట్టుదురు, ఎట్టి విశ్రమ స్థానము నిర్మింతురు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో భూమి అంతా ఆయన పాద పీఠము కాబట్టి నాకు ఎట్టి మందిరాన్ని మీరు కడతారు. హల్లెలూయా. హల్లెలూయా. కుడ్ యు ఆఫర్ యాజ్ మై రెస్టింగ్ ప్లేస్. నేను విశ్రాంతి తీసుకునే స్థలాన్ని కడతారు. నాకు మందిరాన్ని ఎక్కడ కడతారు? విశ్రాంతి తీసుకున్న స్థలాన్ని మీరు ఎక్కడ కడతారని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. సో పాదపీఠం అంటే, పాదం అంటే దేవుని యొక్క డొమినియన్ అంటే అధికారము, శక్తి, బలము వాటి మీద కలిగి ఉన్న సమస్తం. నాకు అధికారం ఉందంటారు. రాసిస్తారు కదా, ఏమంటారు దాన్ని? పవర్ ఆఫ్ అటామీ. అవునా కాదా? పవర్ ఆఫ్ అటామీ ఇచ్చినప్పుడు సమస్త మీద అధికారం. ఇప్పుడు నేను ఇక్కడ రాసేసి వెళ్ళిపోయినా, డాలీ రేపటి నుంచి ఇది డాలీదంటే అయిపోయింది నా పని, మళ్ళీ నా సిగ్నేచర్ నడవదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు అన్నీ నాదే నడుస్తుంది. 2 రోజులు అమ్మేస్తుంది అంతా. ప్రైజ్ ది లార్డ్. అంటే పవర్ ఆఫ్ అటామీ కదా. హల్లెలూయా. హల్లెలూయా. అలాగనమాట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి దేవ వందనం, తండ్రి దేవా. యేసువ వందనం. యేసువా. కాబట్టి గాడ్ యాజ్ డొమినియన్, పాదపీఠం అంటే భూమి మీద వేరే, నన్ను జాగ్రత్తగా వినండి, నా మాటలు విన్నా కొద్దీ మీలో చాలా విడుదల వస్తుంది. Amen. భూమి మీద దేవునికి సమస్త అధికారము, శక్తి ఉన్నది. అయితే ఉన్నదా? ఉన్నది. ఉన్నదైతే ఏ శక్తి అయితే నిన్ను ఆవరించి నిన్ను బలహీనం పరుస్తుందో, నిన్ను, నీ కొడుకుని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, ఈ క్షణము యేసు పాదపు శక్తి ఆ శక్తులన్నిటినీ లయపరచునుగాక, ఆ ఆటంకాలను తొలగించునుగాక, ఆ బలహీనతల నుంచి నీకు విడుదల ఇచ్చునుగాక. ప్రభు పాదం అంత బలమైనది. ఆమేన్. ఎక్కడ పాదం ఉంటుందో అక్కడ యేసు విడుదల ఉంటది, ఆమేన్. విడుదల ఉంటది, ఆమేన్. అక్కడ ఆశీర్వాదం ఉంటది. ఆమేన్. అయితే ఎక్కడ దేవుడు ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధి ఉన్నదో అక్కడ ఏమవుతుంది? ఎలాంటి శక్తి యొక్క కార్యములు జరగవు. ఆమేన్. నో పవర్ ఆఫ్ ఎనీ డీమనిక్ స్పిరిట్ విల్ వర్క్ ఓవర్ దేర్ బికాస్ హిస్ ఫీట్ హ్యాస్ డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్. ఆమేన్. అయితే లేకపోతేనే కదా ఇది చలామణి అవుతుంది. am I right? Yes, brother. ఎప్పుడైతే ఈ శక్తి లేదో అక్కడ ఓటమి, అక్కడ బలహీనం, అక్కడ బాధ, అక్కడ వర్ధిల్లడము ఉండదో. ఎక్కడైతే ఈ పాదం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. ఆమేన్. ఈ పాదం గురించి నీకు తెలిసి ఉంటే అక్కడ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనంలో దేవుడు సెలవిచ్చున్నాడు, నీ పాదములకు నేను, నువ్వు ఎక్కడ కాలు పెడితే, యోషువ 1:9లో 5లో చెప్పి ఉన్నాడు, 1:9లో నువ్వు ఎక్కడ కాలు పెడతావో ఆ భూమి నీది. వేర్ ఎవర్ యూ స్టెప్ దట్ ల్యాండ్ బిలాంగ్స్ టు యు అన్నాడు. ఆమేన్. ఎందుకు జరగడం లేదు? అద్దింట్లోకి పోతే పీడిస్తున్నాయి, సొంత ఇళ్ళకి పోతే పీడిస్తున్నాయి. పాదము లేదు. నో డొమినియన్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. దేవుని యొక్క అక్కడ సంచరించడం, గాడ్ ఈజ్ నాట్ డ్వెల్లింగ్, అక్కడ దేవుడు సంచరిస్తలేడు. కాబట్టి అక్కడ కార్యాలు, అడ్డు ఆటంకాలు, బలహీనతలు, బాధ, వేదన, ఎంతో బలముగా గుంజుకుపోతున్నాం. పాదం ఆ శక్తి. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 5 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. సో ఈ పాదం యొక్క శక్తి గురించి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనము యేసుని మనం స్వీకరిస్తామో, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది యేసు నిత్య జీవం కలిగి ఉన్నవాడని స్వీకరించాలి. నిత్య జీవం కలిగి ఉన్నవాడు, నిరంతరం ఉన్నవాడు, అన్ని చోట్ల ఉన్నవాడు అని మనము యేసయ్యని, ఎవరైతే యేసయ్యని స్వీకరిస్తారో ఈ రీతిగా మనము యేసయ్యని నమ్మాలి. వీ హ్యావ్ టు కన్ఫెస్ ఇమ్మార్టల్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ ఈస్ ప్రెజెంట్ అండ్ యూ మస్ట్ బిలీవ్ హీ వాజ్ రేజ్డ్ ఫ్రమ్ ద డెడ్. మరి అదేవిధంగా మొట్టమొదటిగా ఆయన పరలోకంలో ఆరోపించక మునిపే ఎక్కడి నుంచి లేవనెత్తబడ్డాడు? సమాధి నుంచి లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే మనం చెప్తాం క్రీడ్, తెలుగులో ఏమంటారు దాన్ని? విశ్వాస సంగ్రమం. అదే విశ్వాస సంగ్రమం ఏంటంటే ప్రతిదీ నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, నేను నమ్ముతున్నా. పోంచుస్ పిలాతు గారు ఉన్నప్పుడు యెషయా శిక్షింపబడ్డాడు, సమాధిలో వెళ్ళాడు, పునరుత్థానమయ్యారన్నది నేను నమ్ముతున్నాను. అది మనం నమ్మాలి. ఎల్లప్పుడూ ఉన్న దేవుడు, నిరంతరం ఉన్న దేవుడు, మరి అదేవిధంగా ఆయన పునరుత్థానమైన దేవుడని మనం నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి మూడోది ఏంటంటే ఆయన నిత్యము నా రక్షకుడై ఉంటాడని మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలా మంది ఈ ప్రార్థన చేస్తారు, ఈ క్రీడ్ చెప్తుంటారు, విశ్వాస సంగమం చెప్తుంటాం, కానీ మధ్యలో ఒక ఆలోచనలు కూడా వస్తున్నాయి, ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండని. హౌ కెన్ యూ కిల్ యువర్ సెల్ఫ్? ఆయనే నిత్య జీవం, ఆయననే మన రక్షకుడు, ఆయనే దా దేవుడు. యూ కాల్డ్ హిమ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్. హౌ కెన్ యూ కర్స్ యువర్ సెల్ఫ్? ఆయన నీ దేవుడైతే, ఆయన నీ యజమాని అయితే నీకు ఏ అధికారం లేదు దీని మీద, అన్నీ ఆయన అధికారమే. అయితే ఎప్పుడైతే ఇది నువ్వు నమ్ముతావని ప్రమాణం చేసినావో నువ్వు ఆయన అండర్లో ఉంటావు, ఓవర్లో ఉండవు. నేను ఈరోజు రాను, రేపు వస్తానో, యు విల్ ఎంటర్. ఎందుకంటే ఆయన పిలుపు వేదవాకు, నీకు ఆయన పిలుపు నీకు వేదవాకు. వాట్ ఎవర్ హీ సేస్ గాడ్, వాట్ ఎవర్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు బీ. ప్రతిరోజు మనం ఇది కూడా చెప్తుంటాం, దై కింగ్డమ్ కమ్, Thy will be done on earth as it is in heaven. ఇవన్నీ చెప్పిన తర్వాత నీ ఇష్టం ఎక్కడ జరుగుతుంది చెప్పు. ఇప్పుడు నీకు ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోవచ్చా? మాట్లాడతారా? ఆహా. పోతావా? ఆహా. ఏది ఇంత రాకూడదు, మనం ఆగిపోతాం. ఆగుతామా? సరే, ఒక మాట అడుగుతా. ఇప్పుడు మీ ఆయన పెళ్ళికి వెళ్ళిపోయింది అనుకో, నేను నెక్స్ట్ బస్కి వచ్చేసామంట, ఆగిపోతావా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన జీవితం మన చేతులు లేదు, మన నిర్ణయాలు మనము తీసుకోకూడదు, అన్ని దేవుడి నిర్ణయాలే ఉండాలి. సో ఆయన మీద అంతగా మనము నిత్యమున్న దేవుడు, నేను ఏదడిగినా దీవించే దేవుడు, నా రక్షకుడు నాకు ఉన్నాడని మనం నమ్మితే ప్రతి దాంట్లో ఆయన మీద ఆధారపడతాం. ప్రతి దాంట్లో ఎలాంటి సందేహం మనం ఉండదు. ఇప్పుడు మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తామండి, చూస్తే మన దగ్గర ఏముండదు. కానుకలు ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా కొన్నిసార్లు ఉండవు, కానీ ఎలా వస్తుందో బ్రదర్ ఇది పెట్టుకోండి మీరు అంటారు, ఊహించలేము అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చి ఇస్తాడు అది మనకే తెలియదు. సో నమ్మాలి మనం. సో ఎప్పుడైతే ఈ ప్రమాణం చేస్తామో ఇన్ని విధాలుగా, చాలామందికి ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే, హౌ కెన్ యూ కిల్ యువర్ సెల్ఫ్? చచ్చిపోతే నువ్వు ఎట్లా చచ్చిపోతావు? మరి నువ్వు పుట్టుక నుంచి క్రిస్టియనే, క్యాథలికే, ఫస్ట్ వెళ్ళి కమ్యూనియన్ తీసుకున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, నీ దేవుడుగా యేసయ్య నీ రక్షకుడుగా స్వీకరించినావు, ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటావు? వాక్యంలో నువ్వు వినలే, నీ శరీరం నీది కాదు నా ఆలయం అని. యువర్ బాడీ ఈజ్ నాట్ యువర్ బాడీ, ఇట్ ఈస్ మై టెంపుల్ అని దేవుడు చెప్పలే? డిడ్ యు నాట్ హియర్ దట్? డూ యు నాట్ రిమెంబర్ దట్? ఈజ్ ఇట్ నాట్ దేర్ ఇన్ యువర్ బైబిల్? ఉన్నదా మీ బైబిల్లో? మరి ఎవరికోసరం ఉంది? ఎలా నిర్ణయం తీసుకుంటావు? వెన్ యూ హ్యావ్ ఎ గాడ్, దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఎ గాడ్. సత్యముతో దేవుని ఆరాధించడం లేదు, నువ్వు ఆత్మతో ఆరాధించడం లేదు, పెదవులతో ఆరాధిస్తున్నావు. కాబట్టి నీ ఇష్ట సరగను నిర్ణయాలు తీసుకోగలుగుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దైవజనులను దేవుడు ముందుకు ఎన్నుకొని ముందుకు పంపించలేకపోతున్నాడు. ఎందుకంటే
We live as we like. We preach as we like. We sing as we like. We pray as we like. ఇష్టం వచ్చినట్టు మనం దేవుడు సన్నిధిలో ఉన్న సందేశాన్ని తీసుకురాము ప్రజలకి. దేవుడు ఇచ్చిన పాటని తీసుకొచ్చి పాడి ఆయన నామాన్ని మహిమపరిచి ప్రజల్లో ఉన్న దుష్ట దురాత్మ శక్తులను తొలగించాము. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఈరోజు మనం అందరం కూడా ఎదురు చూడకపోవచ్చు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు పాడుతున్న పాట, ఆ అభిషేకం ఏదైతే నీ మీద వచ్చిందో ఆ అభిషేకానికి అనేకులు ఎదురు చూస్తున్నారు. Through this word, you don't know how many are healed, how many are delivered, how many are blessed. దానికోసం కన్నీటితో తపస్సు చేసిన వాళ్ళు నీ ముందు ఉన్నారు. కానీ నీ నిర్లక్ష్యం, బుద్ధి తక్కువతనం, అందుకే దేవుడు ఎన్నుకొని నిన్ను పంపిస్తలేడు. ఎన్నుకున్న వారు శక్తి చేత నింపబడతారు. ఎందుకు దేవుడు అది ఇవ్వడం లేదు మనకి? హల్లెలూయా. Hallelujah. ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చిన విధముగా మనం జీవిస్తాం. కాబట్టి నాట్ అకార్డింగ్ టు గాడ్. యూ సే హీ ఈజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్ అండ్ యూ లివ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ లైఫ్. ఫర్ దట్ హీ నెవర్ సెండ్స్ యూ. He will never send you also. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎందుకు ఇది మనం తెలుసుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క పాదము గురించి నీకు తెలియదు. ఈ భూమి ఆయన శక్తి కిందనే అనగబడి ఉన్నది. ఆ శక్తి నీలో ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవుడు ఈ శక్తితో నింపి పంపాలని ఆశపడతాడు. ఎందుకంటే భూమిని పరిపాలించేది మన ద్వారానే భూమి పరిపాలించబడాలి. ఆయన బిడ్డలం మనం. వీఆర్ విట్నెసెస్. కాబట్టి ఆ శక్తి మనలో ఉండాలి, ఆ డొమినియన్ మనలో ఉండాలి. కానీ ఇష్టంగా పోతున్నారు కాబట్టి ఆయన డొమినియన్ ఆయన ఇవ్వలేడు. బికాస్ దే విల్ యూజ్. అది ఇస్తే కూడా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు వాడతారు కాబట్టి దేవుడు ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎన్నైనాయి? ముందు ఏం చెప్పాను? వెంట్రుకలు, రెండోది, కళ్ళు, మూడోది, కళ్ళు, మైకులో చెప్పకండి అమ్మా, అందరు చెప్పేది వినిపిస్తలేరు. మూడోది, నాలుగోది చెప్పలే, ఫేస్, ముఖం. సో నాలుగోది, నాలాగా దేవుని ముఖం ఇలా అందంగా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఇన్ ద స్పిరిట్. అయితే ఎక్సడస్ చాప్టర్ 33లో నేను స్టోరీగా చెప్తాను. ఇక్కడ మోసే దేవుని యొక్క శక్తి సమస్తము చూశాడు. చూసిన తర్వాత ప్రభువా నేను నీ మహిమను అంటే నిన్ను చూడాలన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడంటే మోసేతో, మోసే నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూసి నువ్వు బ్రతకలేవు, కాబట్టి రాళ్ళ వెనకాతల నిన్ను పెడతాను. ఎవరు పెడుతున్నారు? మోసే పోలే. మోసేతో దేవుడు అంటున్నాడు, ఐ విల్ హైడ్ యూ బిహైండ్ ద స్టోన్స్ బికాస్ ఇఫ్ యూ సీ మీ యూ విల్ డై. ఎంత శక్తి చూడండి. హల్లెలూయా. నన్ను చూస్తే నువ్వు ఇంకా జీవించావు. హల్లెలూయా. సో చూడండి, ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. అవునా కాదు? రాజు మాట వినకపోతే బతికి వస్తావా? వస్తారా? సో వేర్ గాడ్ అపియర్స్ దేర్ హీస్ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్. ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. నువ్వు ఎక్కడున్నా, నువ్వు దేవుని బిడ్డవైతే నీ కుటుంబంలో, నీ బిడ్డల మధ్యలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ రాజ్యము, ఆయన రాజ్యం అక్కడ దిగి రావాలి. నీ కుటుంబంలో దిగి ఇప్పుడు రావాలి. గట్టిగాను ఆమేన్. నీ బిడ్డల్లో దిగి రావాలి, నీ ఉద్యోగంలో దిగి రావాలి, నీ కష్టాల్లో దిగి రావాలి, నీ నష్టాల్లో దిగి రావాలి, నీ వ్యాధి రోగంలో దిగి రావాలి. ప్రతి చోట యేసు రాజ్యం దిగి రావాలి. ఎక్కడ దిగి వస్తుందంటే ఎక్కడైతే దేవుని మహిమ ఉంటుందో అక్కడే దేవుని యొక్క రాజ్యం ఉంటుంది. ఆ మహిమ నువ్వు మారాలి. నువ్వు మహిమ మారాలి. ఇఫ్ వీ డోంట్ చేంజ్ అకార్డింగ్ టు హిమ్, then how that glory will come into you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So wherever God appears, there appears God's government. Praise the Lord. Praise the Lord. ఎందుకంటే చదువుదాం 2 Corinthians chapter 3 verse 18. కనుక జాగ్రత్తగా వినండి.
చ- ఆ, కనుక మనమందరమును చూడండి, కనుక మనం అందరము కూడా ముసుగులు తొలగిన ముఖములతో ఎప్పుడు ముసుగులు తొలగిపోయిన ముఖములతో, ప్రభు మహిమని అంటే అడ్డు ఏది లేకుండా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రభు మహిమని ప్రతిబింబించుచున్నాము. సేమ్ టు సేమ్ ఉంటాం. ఎట్లా? Same to same. మళ్ళీ చెప్పండి. Same. యేసు, ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా, నేను యేసులాగా నాలాగా యేసు ఉండడు, కానీ నా ముఖము మీద ఉన్న ఆ తెర, ఆ అడ్డు ఎప్పుడైతే తొలగిపోతుందో, ఈ శరీరం ఎప్పుడైతే తొలగిపోతుందో, నేను ఆత్మలో ఎప్పుడైతే ఉంటానో, నేను ఎవరిలాగా ఉంటా? Yesula. ఎవరిలాగా ఉంటా? Yesula. అది పోతే సేమ్ అదే విధంగా ఉంటాను నేను యేసులాగానే. సో అది తొలగించుకుంటేనే ఆ తర్వాత ఆ మహిమయే ఆ యేసు మహిమయే, ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించుచు చూడండి, దేవుడి నుంచి మనకు ప్రసవించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండినట్లు ఆ, మార్చివేయును. చూడండి, అధిక మహిమ నుంచి మహిమలోకి మనల్ని తీసుకెళ్ళి ఆయన పోలి ఉన్నట్లు చేస్తదంట. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మహిమ ఉంటది. దేవుడు ఎక్కడ ఉంటాడో అధిక మహిమ, అంటే గ్లోరీ, దీవెన మీద దీవెన, ఆస్తి మీద ఆస్తి, అంతస్తు మీద అంతస్తు, పేరు మీద పేరు, ప్రతిష్ట మీద ప్రతిష్ట, ఉన్నదానికంటే అధిక జీవితం మనకు ఉంటది. ఎప్పుడైతే ముసుగులు తొలగించిన బిడ్డల వలె మనం జీవిస్తాం. అందుకే యేసు మరణించిన వెంటనే తర కింది నుంచి జినిగింది చూడు, మీది దాకా టర్రమని అన్ని మీది నుంచి జినిగింది చూసినాం, కానీ తెర చినిగిపోయింది. ఆ ముసుగులు మనం తీసేస్తే ఆయన మహిమలో మనం నింపబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఈ ముసుగులు తొలగిపోతాయో ఆయనలాగా, ఆయన మహిమలో, ఇంకా మహిమలో నిండిపోతుంటాం. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క ముఖం అంటే ఎలా ఉంటుంది? నువ్వు దేవుడిలాగా, దేవుని ముఖంలాగా నువ్వు ఉండాలనుకోండి. చెప్పండి, నేను ఉండాలి. అందరూ నేను చెయ్యి ఎక్కడ పెట్టి నాకు ఈతం పెట్టుకోరున్నానా? ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పండి, ఎవరు ఉండాలి? అయితే ఒక పని చేయి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఉన్న ముసుగులు తీసేయి. మనం ఈ ముసుగే వేసుకుంటలేము, అవునా కాదు? కానీ ఏ ముసుగు అయితే వేసుకోకూడదో అది ఈరోజు వేసుకోకూడదు. నేను వేసుకోనని చెప్పాలి. ఈరోజు అన్ని ముసుగులు తొలగిపోవాలి. అప్పుడు దేవుడు మహిమ నీలో చూస్తారు. అనేకులు యేసుని చూడలేదు, కానీ బ్రదర్ నిన్ను చూస్తున్నాను, సిస్టర్ నిన్ను చూస్తున్నాను, నిన్ను వచ్చి ముట్టుకుంటారమ్మా ఇట్లా. ఎందుకు? నువ్వు ఎవరు? నువ్వు మానవుడివే, కానీ సిస్టర్ నీలో దేవుని మహిమను చూస్తున్నాం మేము. యూ విల్ బికమ్ లైక్ గాడ్ అండ్ వీఆర్ గాడ్ ఇస్. మనం కూడా దేవుళ్ళమే. మనము కూడా యేసు పోలిక కలిగిన వాళ్ళు దేవుళ్ళే. కానీ ఈ పోలిక ఉన్నా కూడా దేవుళ్ళు కాకపోతున్నాం. ఎందుకంటే ఈ ముసుగులు ఉన్నాయి. ఈరోజు అది తొలగిపోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చెప్పాలనా వద్దా? కొంతమందికి బోర్ అవుతుందేమో. ఎంతమందికి నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఈరోజు? చూడండి, యేసు ఒక్కొక్క భాగం మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవి తెలిసినా కొద్దీ మీకు విశ్వాసం పెరుగుతుంది, తగ్గదు. హల్లెలూయా. సరే, చివరిగా ఒక మాట చెప్తాను. కొంతమందికి మండుతుంది, బ్రదర్ చివరి అనుకొని ముందుకు తీసుకోపోతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అటు చూస్తలేను, వాళ్ళని అస్సలు చూస్తలేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. ఇప్పుడు అందరు నన్నే చూస్తుంటారు, బ్రదర్ ఎక్కడ చూస్తున్నారని, ఎక్కడ చూస్తలేరని. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. దేవుని యొక్క ముఖాన్ని చూసాం, దేవుని యొక్క స్వరాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క స్వరం ఎక్కడైతే మనం వింటామో అక్కడ దేవుని యొక్క అథారిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది, డొమినియన్ ఉంటుంది. సో వేర్ ఎవర్ హీ స్పీక్స్. సో ఇప్పుడు ఒక దైవజనుడు మాట్లాడుతున్నంటే అధికారం ఉంటుంది అక్కడ. దేని మీద అంటే, ఇప్పుడు ఎంతమంది, ఒక పెద్ద కూటమి ఉంది అనుకోండి, లక్షల్లో ఉన్నారు. ఈవెన్ దిస్ వర్డ్ విల్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీబడి. ఈ వాక్కు మీద, ఈ వాక్కు అధికారం కలిగి ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం గురువులను ఏమని పిలుస్తాం? సిస్టర్ అని పిలుస్తాం, అవునా కదా? ఏమని పిలుస్తాం? ఫాదర్ అంటే తండ్రి అని పిలుస్తాం. ఆ వాక్కు ఉంది కాబట్టి వాళ్ళకి అధికారం. వారందరినీ పేరు పెట్టి పిలుస్తారు. అక్క చెల్లి అని పిలువరు. పిలుస్తారా?
పిలువరు. ఎందుకంటే వాక్ ఉన్న దగ్గర అధికారం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో రూలర్షిప్ ఉంటుంది, వాళ్ళు ఏలుతారు, దే విల్ రూల్. సో దేవుని యొక్క స్వరం, ఇప్పుడు నేను ఏమై ఉన్నా దేవుడి యొక్క స్వరం. స్వరము కాబట్టి ఐ కెన్ రూల్, ఐ విల్ హ్యావ్ దట్ అథారిటీ. ఎందుకంటే ఆయన వాకులో సమస్త సందేశం, జ్ఞానం, బుద్ధి అన్నీ మనకు ఉంటాయి, నడిపింపు ఉంటుంది. కాబట్టి యూ కెన్ రూల్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇఫ్ యూ రీడ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 1:14 అగైన్, ఆయన శిరస్సు ఆ. శిరోజలముల ఉన్ని వలె ఆ. మంచు వలె తెల్లగా ఉండెను. ఆ. ఆయన కన్నులు అగ్నిగోళముల వలె మండుచుండెను. ఆ. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగుపెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆ. ఆయన కంఠ ధ్వని ఆ. జలపాత ఘోష వలె ఉండెను. జలపాతము అంటే చూడండి, పారుతున్న ఏరు, ఒక నీళ్లు పారుతున్నాయి అనుకోండి, తుఫాన్ లాగా పారుతున్నాయి, ఎలాంటి శబ్దం వస్తుంది? చాలా భయంకరంగా శబ్దం వస్తుంది. అయితే దేవుని యొక్క స్వరం అలాంటి భయంకరమైన, అంటే ఈ నీరు గట్టిగా వరద వచ్చింది అనుకోండి, నీళ్ళు ఎట్లా, ఇఫ్ ఫ్లడ్ కమ్స్ లైక్ దిస్, ఎలా ఉంటుంది భయంకరంగా, ఇట్లా బుర్రని ఇట్లా లేచి వస్తుంది. ఆయన స్వరం అలాంటిది అనమాట, అంత భయంకరం. సో దేవుడు కానీ మాట్లాడితే మన మాడనే చివరి నీళ్ళు కూడా తాగాల్సిన అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సామ్స్ 29:3 నుంచి మనం చదివితే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యొక్క స్వరం గురించి కీర్తనకారుడు 29వ అధ్యాయం 3 నుంచి 11 వరకు చాలా చక్కగా సెలవిచ్చున్నారు. తర్వాత మీరు చదవండి. సో ఎవరైతే ఈ స్వరాన్ని ఒక్కసారి వింటారో, ఈ స్వరాన్ని ఒక్కసారి అంటే కనుగొంటారో, ప్రైజ్ ద లార్డ్, దే విల్ క్యారీ ద రూలర్షిప్ ఆఫ్ గాడ్. సో ఈ స్వరం ఎవరైతే వింటారో, వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. ఎవరికైతే ఈ స్వరము వినే అలవాటు ఉంటుందో వాళ్ళ అధికారం కలిగి ఉంటారు, వారు పరిపాలకులుగా మారిపోతారు. ఆమేన్. దే విల్ రూల్. నువ్వు దేని వల్ల కూడా రూల్ చేయగలుగుతావు, ఓకే, కానీ దేవుని ఈ యొక్క అధికారం మీలో ఉంటే నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రీచర్నే కదా, అవునా? లే అంట్లు తోముకుంటానా, బట్టలు ఉతుకుతానా? చూడు మరి. సో ఎక్కడికి వెళ్ళినా నేను నిలబడతాను, మీరు కూర్చుంటారు, అవునా కాదా? అవును. అవునా కాదా? మీరే కాదు, ఎవరైనా కూర్చోక, అది కరోడపతి కానీ లఖపతి కానీ, అంత కిందికి పోకు. హల్లెలూయా. చూడండి, దే విల్ రూల్, దే విల్ అడ్వైస్, దే విల్ గివ్ సజెషన్, దే విల్ కౌన్సిల్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. సో నీవు వింటున్న నీవు నాట్ ఓన్లీ ఓవర్ పీపుల్ బట్ ఓవర్ డీమన్స్ యూ విల్ హ్యావ్ అధికారం. సాతాన్లను రూల్ చేస్తాను. కూసో కూసో. ఒకప్పుడు సంధ్య కూసునేది కాదు, ఆమె సంధ్య కాబట్టి, కానీ నన్ను చూస్తే ఆడనే కూసునేది. ఏమేం నాటకాలు చేసేదో ఆమెకే తెలిసేది. కూర్చున్నదే సైతాన్. ఆమె పక్క కూర్చోవాలంటే సోఫియా భయపడేది, ఏడగొడుతుందో ఏం చేస్తుందని. హల్లెలూయా. సో అలాగా చూడండి, ఇక్కడ చాలా సైతాన్లు ఉన్నాయి మనలో కూడా. కూర్చుందా లేదా? ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆలోచనలు కలిగి ఉన్నా, పోవాలని అనిపించినా కూడా ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యూ కెన్ రూల్. సాతాను శక్తుల మీద అధికారం. మన మనుషుల గురించి మీరందరూ చాలా మంచోళ్ళు కాబట్టి మీ గురించి నేను చెప్తలేను, కానీ యూ కెన్ రూల్ ఎనీవేర్, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ విల్ హ్యావ్ ద డొమినియన్ ఇఫ్ యూ హ్యావ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యం, కానీ మనం పట్టించుకోమండి. అబ్బా బోర్ అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, కానీ ఎంత నింపబడుతున్నావు, ఎంత శక్తి, ఎంత నీతి, ఎంత సత్యం నీలో ప్రవేశిస్తుందో, ఎన్ని అవినీతిని నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందో నీకు తెలియదు.
ఎన్ని అసంత్యం వెళ్ళిపోతుందో, ఆమేన్. ఎన్ని బాధలు వెళ్ళిపోతున్నాయో, ఆమేన్. ఎంత శక్తి చేత నువ్వు నింపబడుతున్నావో, ఆమేన్. ఎన్ని దుష్ట దురాత్మ శక్తులు ఇంతవరకు నీ మీద అధికారం కలిగి ఉండేనో ఈ రోజు యేసు స్వరం వల్ల అవన్నీ నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఎరగకుండానే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఆమేన్. మీకు తెలుసా, కొన్ని ప్రార్థనలు దేవుడు మీరు చెయ్యకపోయినా, నా కొడుకుని దీవించు, భర్తను దీవించు, భార్యను దీవించు, అది అక్క మా వదిన గురించి చెప్పడం మర్చిపోయినాక అంటారు. బయటికి పోయి చెప్పేసి వస్తా, నాకు ఒక తిడతాడు బ్రదర్, నడువు ఇంటికంటే వెళ్ళిపోతాడు. కానీ చెప్పని దాన్ని కూడా దేవుడు దీవించే దేవుడు. ఆమేన్. నువ్వు కోరిన దానికంటే అధికముగా దీవించే దేవుడు. ఆమేన్. అదండి ఆయన శక్తి. ఆ దేవుడిని తెలియదు కాబట్టి ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో వేదనలు, ఎన్నెన్నో బలహీనతలు. నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి ఏం కాదు పోమ్మా, ఊరికేందుకు నా తల తింటావు అంట. ఏం కాదు. కొంతమందికి ఫోన్ చేసి ముచ్చట చెప్పినంత వరకు, నేను విన్నంత వరకు వాళ్ళు పండుకోరు. నిద్ర రానే చెప్పిన తర్వాత ఏదో చెప్పేసిన అయిపోయింది. ఇప్పుడు ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం, పావనాత్మదేవ వందనం. త్రియేక దేవ వందనం. ఏకదేవ వందనం. సో దిస్ ఈజ్ వై ఎనీథింగ్ గాడ్ టెల్స్ యూ, నథింగ్ క్యాన్ డిఫైల్. ఏదైతే అవుతుందంటే, అయితది. ఏది నీ ముందు వచ్చినా, వింటున్నావా బ్రదర్? ఏది నీ ముందు వచ్చినా ఆ మాటను ఎదిరించలేదు. నథింగ్ కెన్ స్టాండ్ లైక్ దిస్. జీసస్, నీ మాటను నేను క్రాస్ చేయనియను అంటదా? ఎవరైనా ఉంటే నిలబడని చెప్తా. అంటదా? అనకపోతే మీలో సైతాన్ ఉన్నట్టే. ప్రేతురులాగా మిమ్మల్ని ఎనికికి పోమనాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏది కూడా ఆపలేదు. ఏ తుఫాన్, ఏ స్టామ్ కూడా ఆపలేదు. ఏ భూకంపం ఆపలేదు. అన్ని ఇల్లులు కాలిపోవచ్చు, నీ ఇల్లు కాలదు. ఆమేన్. ఈ భూకంపం వచ్చి అన్ని ఇల్లులు కూలిపోవచ్చు, నీ ఇల్లు కూలదు. అలాంటి దేవుడు నీ దేవుడు. ఆమేన్. ఆ రీతిగా చెల్లా చెదురు కాకుండా నిన్ను కాపాడే దేవుడు. ఆమేన్. సో దేవుడు నీ జీవితంలో వస్తుందంటే వస్తుంది, అవుతుందంటే అయితది. నమ్ముట నీ వలన కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కానీ మనకు ఆలోచన ఇవి తెలియకనే మనం ఆ బలహీనతలో జీవిస్తూ ఉంటాం, బాధపడుతుంటాం. ఏది అసాధ్యం అనుకుంటామో అది మన బలహీనం అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ చెప్దామా? ఆమేన్. సో యు మస్ట్ ఎన్కౌంటర్ గాడ్స్ డిఫరెంట్ డైమెన్షన్స్. వేరే వేరే విధాలు ఏదైతే దేవుళ్ళో శక్తి అమర్చబడి ఉన్నదో అవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే జకరియా ఏసైని ఏం చేయాలనుకున్నాడు? మర్డర్ చేయాలనుకున్నాడు. లేదు. మరి ఏం అనుకున్నాడు? రక్షించాలని. ఏమనుకున్నాడు? చూడాలని. అదే ఆశ ఉండాలని. చూసిన తర్వాత ఏమొచ్చింది ఆయనకి? రక్షణ. ఎవరెవరికి వచ్చింది? కుటుంబం అంతా. అది లేదు కదా, అందుకే ఆడొస్తలేదు. ఆయన ఆడబ్రదర్ కుక్కను చూసుకుంటాడు. కానీ జకరియా when he said I want to see Jesus, the salvation came to the whole family. అదండి, చూసే మనకు ఆశ ఉండాలి. నీకే లేకపోతే నీ మొగుడికి ఏమొస్తుంది? అది హిందీ में बोलते ना, बाप नहीं सुधरा तो बेटा कहाँ से सुधरता तो बेटी कहाँ से सुधरेगी? है क्या नहीं? बेटा 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 नहीं है तो ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ప్రతి ఒక్క విషయంలో మనం దేవుణ్ణి ఎరగాలి. అప్పుడే మనం నిండుగా దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క తల వెంట్రుకల గురించి మనకు తెలియాలి. ఇఫ్ యు నో ద హెయిర్, యు విల్ నో హిస్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. తల వెంట్రుకల గురించి తెలుసుకుంటేనే ఆయన నీతి గురించి, ఆయన యొక్క పవిత్రత గురించి మనం తెలుసుకుంటాం. లేకపోతే మనం తెలుసుకోలేం. ఎంత పవిత్రమైన దేవుడు. హల్లెలూయా. Hallelujah. నీ భర్త స్ట్రిక్ట్ అయితే నువ్వు స్ట్రిక్టే. అవును బ్రదర్. అవునా కాదా? అవును బ్రదర్. ఆయన లూజ్ అయితే లూజ్. అంతే. అన్నం ఇంత ఎక్కువ ఎట్లా వండినావు అని అడిగిండనుకో రాత్రికి, నెక్స్ట్ డే నీకు తక్కువ వండుకుంటావు. నువ్వు తిండి తక్కువ తినా సరిపోయింది అంటావు. ఎందుకంటే ఎక్కువ వండితే ధనాదన్ తెస్తే మీ అయ్య తెస్తున్నాడా అని అడుగుతాడు. ఎవరు తెస్తున్నాడు?
చెప్పండి, మీరు ఏదో ఈ లాంగ్వేజ్ వినట్టే యార్ సొమ్ము నెంచినకిరని ఇంకా మంచిగానే మాట్లాడుతాను, నాకు రాదు కానీ. హల్లెలూయా. అవునా కాదా? ఆయన సింపుల్ అయితే మనం కూడా ఉన్న చొలమటరావు రే అంటాం. అవునా కాదు? అదండి. అందుకని మన దేవుడు పవిత్రుడైతే మనం కూడా పవిత్రులమై, ఆమేన్. నీకు తెలిస్తే కదా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన తల ఎంట్రుకల గురించి నీకు తెలియాలి. మరి ఆయన కళ్ళు అగ్ని జ్వాలలు. సో దిస్ అగ్ని జ్వాలలు విల్ వర్క్ ఆన్ యువర్ జడ్జ్మెంట్. ఆమేన్. అది చూడగానే మనకే తెలిసిపోతుంది ఎక్కడ ఉండాలో. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ యూ షుడ్ నో అబౌట్ హిస్ ఫీట్ విచ్ ఈస్ డొమినియన్. ఆయన పాదం అంటే, ప్రభా నా ఇంట్లో కష్టాలున్నాయి, ప్రభా నా ఇంట్లో నష్టాలున్నాయి, దుష్ట దురాత్మ శక్తులున్నాయి, నా బిడ్డల్ని పాడు చేస్తుంది, నా భర్తని పాడు చేస్తుంది, నువ్వు రావా, నువ్వు వస్తే వీటన్నిటి మీద అధికారం ఉంటుంది. కాబట్టి అవి ఏవి ఇక్కడ ఉండదు యేసయ్య. అవునా కాదా? పిలుస్తావు, లేకపోతే ఆడిని పిలుస్తావు 9 దారాలు కట్టుమని. ఎన్ని దారాలు? ఆడ ఒక టెంకాయ కట్టు. మన బుద్ధి పోదు కదా. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆ రీతిగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు ఎన్కౌంటర్ హిస్ ఫీట్. యూ నీడ్ టు నో హిస్ వాయిస్ అండ్ రూలర్షిప్. సో ఎక్కడైతే దేవుని యొక్క స్వరం ఉంటుందో, స్తుతి మహిమా చాలు. ఎక్కడైతే దేవుని స్వరం ఉంటుందో అక్కడ అధికారం ఉంటుంది, అక్కడ పరిపాలన ఉంటుంది. దేవుడి పరిపాలన నీ కుటుంబం మీద, నీ జీవితం మీద ఉంటుంది, నీ బిజినెస్ లో ఉంటుంది, నీ బిడ్డల మీద ఉంటుంది. He will rule your husband, your wife, your children, everything whatever you do. It will be in his control. No one can rule your family. ఈరోజు సాతానులు మీ కుటుంబాన్ని నడిపిస్తున్నాయి, నీ బిడ్డల్ని నడిపిస్తున్నాయి, నీ కుటుంబ సభ్యులని ఒక్కొక్కరిని కూడా సాతాను రాజ్యం ఏలుతుంది. బలహీనం పడి ఉన్నాం మనం. When his rulership comes, everything will be ruled by him. My ministry is ruled by my Lord. Me ruled by my God. నేను యేసు చేతనే నడిపింపబడతాను. You will not bow to any head. ఏ తలకు నువ్వు తల వంచావు, because your ruler is greater than everyone in this world. యేసు నీ పక్షంలో ఉన్నప్పుడు నీకు విరోధి ఎవరుండరు. ఈరోజు ఎంతో మంది విరోధులు నా కుటుంబంలో ఉన్నారు. ఒక్కసారి మీరు వెనుక చూస్తే ఎన్నో బలహీనతలు నన్ను పీడిస్తున్నాయి. నా బాధ అంతా కూడా నా తమ్ముడిది, నా బాధ అంతా కూడా నా పెద్ద కొడుకుది, నా బాధ అంతా కూడా నా చిన్న కూతురుది, నా బాధ అంతా కూడా నా మాట వింటలేడు. ఈజ్ నాట్ ఇన్ ద రూలర్షిప్ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ నాట్ దేర్. ఇఫ్ యు ఆర్ దేర్, హీ విల్ బి దేర్. వాయిస్ ప్రతిరోజు రండి ఆరాధించదం యేసయ్యని ఆ పిలుపు లేదు, అక్కడ ఆ స్వరం లేదు, రూలర్షిప్ లేదు, నో ప్రేయర్, నో వాయిస్ ఆఫ్ గాడ్. ఒక వాయిస్ పలికేది ఉండాలి. యోనా ఒక్కరోజు నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క స్వరాన్ని ఊదాడు. నినివే పట్టణం రక్షింపబడ్డది. ఓ కుటుంబంలో ప్రార్థన వద్దులే, వద్దు మొన్ననే పెట్టుకున్నాక, డైలీ చర్చికి పోతున్నాక నేను పోయిరాపో. నీ ఇంట్లో స్వరం లేదు కాబట్టి వేరే స్వరాలు వినిపిస్తున్నాయి. అదేం స్వరం తెలుసా? వేదన, బాధ, దుఃఖం, అవమానాలు, నిందలు, లాస్, డిఫీట్. ఇది చూస్తున్నాం. ఇఫ్ యు హియర్ ద వాయిస్, ఎక్కడ దేవుని యొక్క వాక్కు పలకబడుతుందో, యోహాను సువార్త 15:3 అక్కడ దేవుని రాజ్యం స్థాపింపబడుతుంది, అన్ని శుద్ధీకరించబడతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ క్లెన్స్డ్. ఆయన స్వరమే లేదు. ఇలా పెడదాం ప్రార్థన అంటాం, రేపు వేరే ఫంక్షన్ వచ్చేస్తుంది. ఇలా కానుక ఇద్దామంటాం, రేపు ఇంకో ఖర్చు వచ్చేస్తుంది. ఏడ వినిపిస్తుంది మనకి? స్వరాలకు వింటున్నాం, నిజమైన స్వరాన్ని మనం ఎగ్గొడుతున్నాం. హల్లెలూయా. సో మీ టైం